హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం భగవద్గీత యందు 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము. భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి కుతూహలం కలిగిన వాళ్ళందరూ వారు చేసేటటువంటి కర్మలలో ఉన్నటువంటి దోషాన్ని పోగొట్టుకోవడానికి కృష్ణ పరమాత్మ ఎలాంటి సూచనలు చేస్తూ ఉన్నారు. బ్రహ్మణ్యాదాయ కర్మాణి, భగవంతుడికి కర్మ సమర్పణ చేయడం అంటే మనము చేసేటటువంటి కర్మలలో ఏ విధమైనటువంటి త్యాగములు చేయాలి, ఏ కర్మల యందు మనం చేసినటువంటి త్యాగము భగవంతుణ్ణి చేరుకోవడానికి, భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు దొరుకుతుంది అనేటటువంటి విషయాలలో కృష్ణ పరమాత్మ మన అందరికీ కూడా సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నారండి. కర్మ ఫలాలను విడిచిపెట్టిన వారికి భగవంతుడు ఏ విధమైనటువంటి శాంతిని ప్రసాదిస్తారు, కర్మ ఫలాలను విడిచిపెట్టకుండా నేను చేస్తున్నానని చెప్పి కర్తృత్వాన్ని మీద వేసుకున్న వారికి భగవంతుడు ఏ విధమైనటువంటి స్థితిని ప్రసాదిస్తున్నారు, వీటన్నింటి గురించి కూడా ఇవాళ మనకు కృష్ణ పరమాత్మ 12వ శ్లోకంలో వివరణ చేయబోతున్నారనమాట. కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు, కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే అని చెప్పి నిన్నటి శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి పునర్విచారణ చేద్దామండి. అంటే కాయేన, కాయము అంటే ఏంటి? శరీరం అండి. ఈ శరీరం గురించి కృష్ణ పరమాత్మ మాట్లాడారు కాబట్టి మనం మాట్లాడుకుందాం. చాలా మంది కాశీకి వెళ్ళిన తర్వాత ఒక కాయో లేకపోతే ఒక పండో ఏదైనా మీకు ఇష్టమైనటువంటి వస్తువుని ఆ గంగమ్మ తల్లికి ఇచ్చేసి రావాలి అని చెప్పేసి కాశీ వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు, తమకి ఇష్టమైనటువంటి ఏదైనా ఒక కూరగాయ కానీ ఏదైనా ఒక పండు కానీ ఈ రోజు నుంచి ఇక నేను తీసుకోను అని చెప్పేసి ఏం చేస్తారు, ఆ నీళ్లలో మునిగి నమస్కారం చేసి వస్తారండి. ఇంకా కొంతమంది బ్రాహ్మణుల సమక్షంలో ప్రమాణం చేసి వస్తారు. ఇక జీవితాంతం వాళ్ళు విడిచిపెట్టినటువంటి కాశీలో విడిచిపెట్టిన కాయను కానీ పండును కానీ ఇక జీవితంలో తినరు. కానీ భగవంతుడు మనకు అసలు ఏం చెప్పాడో తెలుసుకోకుండా ఏదో కాయ అన్నారు కదా అని చెప్పేసి ఇష్టమైనటువంటి ఒక వస్తువుని విడిచిపెట్టాను అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ భగవంతుడు మనందరికీ ఏం చెప్తున్నారంటే, గంగా నదిలో స్నానం చేస్తే ఏమవుతుంది, మనము ఈ శరీరంతో తెలిసో తెలియకో చేసినటువంటి పాపపు కర్మలన్నీ ఆ నీళ్లలో మునిగినంత మాత్రము చేతనే పోతాయట. ఇలాంటి వరాన్ని ఇచ్చినప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుడిని కొద్దిగా ప్రశ్నించే ప్రయత్నంలో కొంచెం చిన్న చికాకుగా, అంటే కొంచెం ఆ తల్లి ఏంటండి వాళ్ళు చాలా పాపాలు చేశారు, పాపాలు చేసిన వాళ్ళందరికీ నీళ్లల్లో స్నానం చేస్తే, గంగలో స్నానం చేస్తే అన్ని పాపాలు పోతాయా, చేసిన పాపానికి నీళ్లలో మునిగితే మరి వాళ్ళకి పరిహారం దొరికితే వాళ్ళకి మరి దానికి తగినటువంటి చిత్తము యందు వాళ్ళకి దోషాలు పోతాయా అంటే, ఇప్పుడు పిల్లవాడు మనమే ఉన్నామండి, పిల్లవాడు ఎందుకు మనమే ఉన్నాం. ఎవరినైనా మనం ఏం చేసాం, పొరపాటుగా ఒక దెబ్బ వేశాం, పొరపాటుగా ఏదో ఏదో ఏమరపాటులో మనం ఒక దెబ్బ వాళ్ళ శరీరం మీద పడింది, సారీ అండి అంటాం. అంటే ఇప్పుడు నువ్వు పశ్చాత్తాపంతో అంటున్నావా, కావాలని వాళ్ళ మీద పడ్డారు కదా, పాపం వాళ్ళకు దెబ్బ తగిలిందేమో, వాళ్ళకి ఇబ్బంది కలిగిందేమోనని పశ్చాత్తాపంతో క్షమాపణ చెప్పావా, ఏదో సారీ అని చెప్పేస్తే సరిపోతుందని చెప్పావా? అంటే ఇక్కడ పశ్చాత్తాపంతో క్షమాపణ చెప్పారనుకోండి, అవతలి వాళ్ళు కూడా పర్వాలేదండి అంటారు. ఏదో సారీ చెప్పేసి మీరు పట్టనట్టుగానే వెళ్ళిపోతున్నారనుకోండి, అయ్యో చూడండి వాళ్ళు నన్ను తగిలారు, ఒక దెబ్బ కూడా వేశారు నన్ను, ఏదో సారీ అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పి అవతలి వ్యక్తి కన్విన్స్ కాలేదనుకో బాధపడిపోతాడు కదండి, బాధపడతాడు, కోప్పడతాడు, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ అమ్మవారు పార్వతీదేవి కూడా పరమేశ్వరుణ్ణి అడుగుతున్నారు, ఇన్నిన్ని పాపాలు చేసి అవసరాల కోసం అబద్ధాలాడి ఇతరుల సంపదను దోచుకొని
ఇతరులు ఎదుగుతుంటే చూడలేక అసూయపడి రకరకాలైనటువంటి పాపపు కర్మలు చేస్తారు. ఇన్ని పాపపు కర్మలు చేసిన వారు గంగా నదిలోకొచ్చి స్నానం చేస్తే పాపాలు పోతాయా? ఇంత సులభంగా పాపాలు పోతే వాడు తనను తానెప్పుడు ఉద్ధరించుకుంటాడు? చేసింది తప్పు అని తెలియాలి కదా! పశ్చాత్తాపంతో కదా వాళ్ళు తాము చేసినటువంటి పనులకు మరి బాధపడాలి కదా! అని చెప్పి పార్వతీదేవి అడుగుతుంది. అడిగినప్పుడు, "సరే పార్వతి దా! నీకు నేను రుజువు చేస్తాను. ఈ గంగా నదిలో మునిగి పాపాలు పోగొట్టుకునే వాళ్ళు ఎలా ఉంటారో నీకు నేను స్వయంగా రుజువు చేస్తాను" అని పరమేశ్వరుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలోకి భార్యాభర్తలు ఇరువురు కూడా వచ్చారట. వస్తే అక్కడ బ్రాహ్మణుడి రూపంలో ఉన్నటువంటి వృద్ధ బ్రాహ్మణుడుగా ఉన్నాడు శివయ్య. ఆ శివయ్య అలా చావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఒక ఆ నీటి దగ్గర అంటే గంగా నది పైన ఉన్నటువంటి ఒక ఘాటు మీద పడుకోనున్నాడట. అప్పుడు అమ్మవారు వృద్ధ బ్రాహ్మణిగా ఉండి, అయ్యా ఎవరైనా నా భర్త యొక్క ప్రాణాలు కాపాడండి అనంటే అక్కడికొచ్చిన వాళ్ళు, "ఏమైందమ్మా? ఏంటి? ఏం చేస్తే నీ భర్తకి మళ్ళీ ఆహ్, స్వస్థత చేకూరుతుంది" అనంటే, "ఏం లేదు నాయనా, మా వారు తెలిసో తెలియకో చాలా పాపపు కర్మలు చేశారు. ఆ పాపపు కర్మలన్నీ కూడా ఎవరైనా తీసుకుంటే మాత్రం హ్మ్, మా వారికి స్వస్థత జరుగుతుంది. మీరెవరైనా తీసుకోండి" అన్నారు. ఎక్కడుండి మాట్లాడుతున్నారు ఇదంతా కూడా? గంగా నది ఒడ్డున ఉన్నటువంటి ఘాటు మీద నిలబడి. అక్కడికొచ్చిన వాళ్ళందరూ ఎవరైనా ప్రసాదం పెడతానంటే తీసుకుంటారు, డబ్బులిస్తానంటే తీసుకుంటారు కానీ, ఇంకా ఏదైనా పుణ్యం ఇస్తానంటే తీసుకుంటారు కానీ, పాపం ఇస్తాను తీసుకుంటారా అంటే ఎవ్వరు కూడా ముందుకు రావట్లేదట. ముందుకు రాకపోయేసరికి, "ఏం నాయనా ఇంతమంది ఉన్నారు. ఏ ఒక్కరు కూడా మా వారి యొక్క ప్రాణాలు కాపాడాలనేటటువంటి కోరిక మీకు లేదా? మా అతను లేకపోతే నేనుండలేను" అని చెప్పేసి ఆమె ఏడుస్తుందనమాట. ఏడుస్తుంటే అందరూ కూడా, "మేము మీ పాపాలెలా తీసుకుంటామమ్మా? మేమే తెలిసో తెలియకో చాలా పాపాలు చేసున్నాం. మళ్ళీ మీ యొక్క పాపాలు తీసుకొని, మళ్ళీ మా పాపాన్ని భరించలేము. ఎక్కువ కష్టాలు పడలేము. ఎవరమ్మా కష్టాలు పడడానికి ఎవరొప్పుకుంటారు? మా ఖాతాలో పాపముందంటే మేము అనేక దుఃఖాలు పొందాలి" అని చెప్పేసి ఎవ్వరూ తీసుకోవట్లేదు. ఒకామె వచ్చేసి, అమ్మా, మీ వారు చేసిన పాపాలన్నీ కూడా నేను తీసుకుంటానమ్మా, నాకివ్వండి." "ఏమమ్మా నీకేం భయం లేదా? ఆయన ఇస్తానన్నది పాపాలు. అంటే నువ్వు కష్టపడాల్సి వస్తుంది. అనేక దుఃఖములు పొందవలసి వస్తుంది. ఆ దుఃఖములు నీకు పర్వాలేదా?" అంటే, "పర్వాలేదమ్మా, నేనెక్కడున్నాను? గంగా నది ఒడ్డున ఉన్నాను. మీ వారిని నాకు ఆ పాపాలన్నీ ఇచ్చేయమనండి. ఇప్పుడు నేను వెళ్లి గంగలోకి వెళ్ళిపోతాను. గంగలో స్నానం చేస్తాను. ఇప్పుడు నేను పరమ పవిత్రమైపోతాను. నేను తెలిసో తెలియకో చేసిన పాపాలు, తర్వాత మీ బ్రాహ్మణోత్తముడైనటువంటి వృద్ధ బ్రాహ్మణుడు చేసినటువంటి ఆ పాపపు కర్మలు కూడా నేను తీసేసుకుంటాను. పక్కనే గంగా నది ఉంటే ఆ నదిలో మునిగితే పాపాలు పోయేదానికి ఎందుకమ్మా ఇంతగా బాధపడుతున్నారు? నాకివ్వండి, నేను వెళ్లి గంగలో మునుగుతానన్నారట. అక్కడున్న వాళ్ళందరూ కూడా నిశ్చేష్టులవుతున్నారు. అంటే మనం ఒక గురువు దగ్గరైనా, ఒక భగవత్ స్వరూపం దగ్గరైనా, చివరికి భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధమైన దేని మీద నిలబడుతుంది? నమ్మకం మీద నిలబడుతుందండి. మరి ఆ నమ్మకం అనేది లేదనుకోండి, ఇక్కడున్న వాళ్ళు చూడండి, అందరికీ కూడా గంగా నది ఒడ్డునే ఉన్నారు. గంగలో మునిగితే పాపాలు పోతాయన్నారు. కానీ అందరికీ కూడా మేమిన్నిన్ని పాపాలు చేశాం, గంగలో మునిగితే మా పాపాలు పోతాయా అని ఎవ్వరూ నమ్మలేదు. అంటే ఆ నమ్మకం కలగాలి అన్నా ఎవరి అనుగ్రహం ఉండాలి? ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ఈశ్వరుడిని నమ్మి కర్మ చేస్తున్నప్పుడు ఈశ్వరుడు ఈ లోకంలో ఉన్నారు. ఈశ్వరుడే పాపాలన్నింటినీ పోగొట్టడానికి రకరకాలైనటువంటి నదుల రూపంలో పరమాత్మ ప్రవహిస్తూ ఉంటారు. మన యొక్క పాపాలను పోగొట్టుకోవడానికి భగవంతుడు సులభంగా మనందరికీ చెప్పినటువంటి పరిష్కారం, మనం పుష్కరాల సమయంలో మనం ఏం చేయవచ్చు? నదులలో స్నానం చేసినప్పుడు మన పాపపు కర్మ పోతుంది అని నువ్వు నమ్మినప్పుడు కదా! నమ్మకం లేనప్పుడు అది సాధ్యం కాదు. పార్వతీదేవికి పరమేశ్వరుడు రుజువు చేశారు. నమ్మకం ఉండాలంటే నా అనుగ్రహం ఉండాలి. ఇంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా పాపం తీసుకోవడానికి ఎందుకు ఒప్పుకోలేదు? గంగా నదిలో మునిగితే పాపాలు పోతాయనే మాట విని ఉన్నారు కానీ,
నిజంగా పోతాయని నమ్మలేదు. నమ్మాలంటే ఎవరి అనుగ్రహం ఉండాలి? ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే మాట ఎంత సత్యం? ఎంతమంది నమ్ముతారండి? ఒక చీమ మనల్ని కుడితే అయ్యో శివుడి యొక్క పర్మిషన్ వచ్చింది, నేను చేసిన పాపపు కర్మకు శివుడు నన్ను చీమ ద్వారా కరిపించాడు అనుకోగలిగిన వాళ్ళు, జ్ఞానముతో జీవన్ముక్తులైన వాళ్ళు మాత్రమే నమ్ముతారు. మిగిలిన వాళ్ళు చీమ కుట్టగానే దాన్ని పట్టుకొని నలిపి చంపి పడేస్తారు. కానీ పరమాచార్యుల వంటి వారు వాళ్ళు ధ్యానంలోకి వెళ్ళి సమాధి స్థితిని పొందినప్పుడు ఒక చెట్టును ఆనుకొని ఉంటే ఆ చెట్టుకున్నటువంటి చెదపురుగులు ఆయన శరీరం మీద పాకి ఆ శరీరాన్ని గుంటలుగా అంటే లోపటున్న రక్తాన్ని పీలుస్తున్నా వాళ్ళు స్పృహలోకి వచ్చిన తర్వాత శిష్యులతో ఒక్క పురుగు కూడా చావకుండా పట్టుకారు తెచ్చి అన్ని పురుగులను కూడా మళ్ళీ ఆ చెట్టు మీదకు ప్రవేశింపచేసేలాగా నేనలా నిలబడతాను, మీరు జాగ్రత్తగా తీయండి అంటున్నారు. అంటే ఎంతమందికి కలుగుతుందండి ఈ పూనిక? ఈశ్వరుడే విశ్వమంతటా వ్యాపించి ఉన్నారనే మాట మనం అందరం వింటున్నాం. వింటున్నటువంటి మాటను ఆచరించాలంటే దానికి తగినటువంటి ఏముండాలి నీ దగ్గర? ఆ పుణ్యం ఉండాలి. ఆ పుణ్యము చేత నీ పాపపు కర్మలను పోగొట్టుకోవాలి. అంటే నువ్వు ఎన్నో రకములైనటువంటి యజ్ఞములు, దానములు, తపస్సులు ఇవన్నీ భగవంతుణ్ణి నమ్మి చేస్తూ ఈశ్వరుడు మేము చేసిన కర్మలన్నింటినీ మేము చేసిన సత్కార్యాల చేత అంటే పాపపు కర్మలను సత్కార్యాల చేత ఈశ్వరుడు తీసేస్తాడు. పరమశాంతిని పొందడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలని నమ్మిన వాళ్ళు భగవంతుడు చెప్పిన మాటలను నమ్ముతారు. చూడండి, సతీ సావిత్రి తన భర్త ప్రాణాలు కాపాడుకుందంటే శాస్త్రాన్ని నమ్మింది. ఆ నమ్మకంతోనే తన భర్త ప్రాణాలు కాపాడుకుంది. ఎవరైతే భగవంతుడే శాస్త్రాన్ని చెప్పారని శాస్త్రంలో చెప్పబడిన విషయాలను నమ్ముతారో, నమ్మి సాధన చేస్తారో, సాధన చేసిన వారికి మాత్రమే ముక్తి దొరుకుతుంది. ఇక్కడ పరమాత్మ చెప్తూ ఉన్నారు, ఏమంటున్నారు? కాయం అంటే ఏంటి? మన శరీరం. ఇక్కడ మనం కాశీకి వెళ్తే ఏం చేయాలి? ఇక నేను ఈ శరీరం ఏదైతే నేను పూర్వజన్మల్లో చేసిన కర్మ నిమిత్తంగా పొందిన శరీరం ఉందో, ఇక ఈ శరీరం పుట్టకుండా ఉండడానికి నాకు స్వామి ఈ శరీరమే చివరి శరీరం కావాలి. దానికి తగినటువంటి భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు నాకు సంప్రాప్తింపచేసి దేహ సంబంధమైన విషయాల మీద అభిమానాన్ని పోగొట్టండని ఆ గంగా నదిలో మునిగి స్నానం చేస్తూ పరమ పవిత్రమైన భావన చేత ఈ నేను చేసినటువంటి పాపపు కర్మలను పోగొట్టండి. ఇక మీదట నేను నా యొక్క చిత్తమును శుద్ధి చేసుకునేలాగా సత్కర్మ చేసేలాగా ఆశీర్వదించండి. ఈ శరీరంతో భగవంతుడు చెప్పిన సాధన చేసేలాగా నాకు అనుగ్రహం చెయ్యండి ఇక్కడ గంగమ్మలో స్నానం చేసి మొక్కుకోవాలి. కాయమంటే శరీర సంబంధమైన విషయాలన్నీ విడిచిపెట్టాలి. ఒక్కటి కాదండి, నీకిష్టమైనటువంటి ఒక పండో ఫలమో కాదు. ఈ దేహ సంబంధమైన విషయాలలో మొట్టమొదట మనం విడిపించుకోవలసిందేంటి? ఈ దేహమే నేను అనే అభిమానం విడిచిపెట్టాలి. ఈ దేహమే నేను అనే అభిమానం విడిచిపెట్టనంత వరకు నువ్వు ఎన్ని రకాల విషయాలు కాశీలో వదిలిపెట్టినా నువ్వు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటావు. ఇక నువ్వు మళ్ళీ పుట్టకుండా ఉండాలంటే ఈ దేహము మీద నీకు అభిమానం పోవాలి. మన చాలా మంది పెద్దవాళ్ళు పిల్లల మీద విరక్తి కలిగి ఆశ్రమాలకు వెళ్ళడం, లేకపోతే ఏదైనా దేవాలయాలలో చిట్ట చివరి జీవితాన్ని, శేష జీవితాన్ని గడపడం కోసం వెళ్తారు. ఎవరు వెళ్తారంటే చాలా తక్కువ మంది ఆ దేహాభిమానం పోగొట్టుకొని భగవంతుని తెలుసుకోవడం కోసం వెళ్ళే వాళ్ళు వేళ్ల మీద లెక్కబెట్టగలిగిన వాళ్ళు ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ కొడుకు తిట్టాడనో, కోడలు బాధ పెట్టిందనో, లేకపోతే ఇంకా ఏదో మీరు అనుభవించే సుఖాలలో మీకు అంటే మీరు అన్ని పదార్థాలు తినలేకపోతున్నారు, ఎందుకు ఈ సంసారంలో ఉండి అందరూ అన్నీ తింటుంటే నేనేమీ తినకుండా ఏం చేయాలి, ఇక్కడ ఉండడం కంటే నేను ఎక్కడో బయట ఉంటాను అని చెప్పేసి అంటే విషయాలను అనుభవించలేకపోతున్నాననే బెంగతో వెళ్ళిపోతారు. కొడుకు తిట్టాడని వెళ్ళిపోతారు, కోడలు తిట్టిందని వెళ్ళిపోతారు, నేను కన్నవాళ్ళు సరిగా చూసుకోవట్లేదని వెళ్ళిపోతారు. అలా కాదు, దేహ సంబంధమైనటువంటి అభిమానం, నేను ఈ దేహం కాదు,
దేహమునందు ఉన్న సచ్చిదానందమే ఈ శరీరం పడిపోయేలోపు పరమశాంతిని కలిగించగలిగినటువంటి పరమాత్మను తెలుసుకోవాలనేటటువంటి స్పృహ కలిగినటువంటి వాళ్ళు దేహ సంబంధమైన విషయ సుఖాలను విడిచిపెట్టి ఆత్మసుఖం పొందడం కోసం తాము స్వయంగా ఏం చేస్తారంటే బ్రహ్మచర్యమును స్వీకరిస్తారు. బ్రహ్మచర్యం అంటే ఏంటండి? బ్రహ్మమునందు చరించాలనేటటువంటి కోరిక చేత ఈశ్వరుడు ఏ ఏ పదార్థాలను తినకూడదన్నాడో, ఏ ఏ వస్తువుల పట్ల రాగద్వేషాలు లేకుండా ఉండాలని చెప్పారో, వాటి కోసం నిరంతరమైనటువంటి సాధన చేయడం కోసం ఎవరు ప్రయత్నం చేయగలుగుతారు అంటే, శాస్త్రమును అధ్యయనం చేస్తూ అభ్యాస వైరాగ్యములను ఎవరైతే పొందుతారో వాళ్ళకి భగవంతుడు ఏం చేస్తారు? ముక్తిని పొందేలాగా జ్ఞానం అందిస్తారనమాట. అందుకే ఇప్పుడు కాశీ వెళ్ళినప్పుడు అన్నపూర్ణ అమ్మవారి గుడికి వెళ్తే అక్కడ ఏం మొక్కుకోవాలి అంటే, మరి ప్రకృతి పురుషులు అంటే ప్రకృతి అమ్మవారైనప్పుడు పురుషుడు ఎవరు అంటే శివస్వరూపంలో పరమేశ్వరుడుగా ఉంటారు. ఇప్పుడు ముందుగా మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళిన తర్వాత చేసే నమస్కారం ఎలా ఉండాలంటే, ఏ గుడికి వెళ్ళినా దేహ సంబంధమైన కోరికలు అడగవచ్చేమో కానీ కాశీలో ఉన్నటువంటి అమ్మవారి దగ్గర మాత్రం మనం కోరవలసినటువంటి కోరిక ఏంటంటే, భక్తి జ్ఞాన వైరాగ్యములను ప్రసాదించి ఇక నేను ముక్త స్థితిలోకి వెళ్ళడానికి కావలసినటువంటి స్థితిని నాకు ప్రసాదించండి అమ్మా అని చెప్పి అమ్మవారికి మనం ఏం చేయాలి? మన తరపున ఒక నివేదన అందించాల. అంటే ఒక కోరిక కోరుకోవచ్చు, ధర్మ విరుద్ధము కాని కోరిక కోరవచ్చు అంటారు కృష్ణ పరమాత్మ. ధర్మా విరుద్ధో భూతేషు భరతర్షభ అంటారు. అంటే ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి అంటే ఒక కోరిక కోరవచ్చు. ఏ కోరిక? ధర్మానికి విరుద్ధం కాని కోరిక. అంటే నువ్వు ఏ కోరిక కోరుకుంటే అది ధర్మ విరుద్ధం కాదో అసలు ఆ కోరిక ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఆ కోరిక ఏంటట? భక్తి జ్ఞాన వైరాగ్యములు, నీ మీద పరమ భక్తి. నేను అంటే ఆ పరమాత్మ ఈ విశ్వమంతటా ఉన్నారనేటటువంటి జ్ఞానము. ఈ దేహము నేను కాదు, ఈ దేహములో ఉన్న సచ్చిదానందమే నేను అని తెలుసుకున్నప్పుడు దేహ సంబంధమైన విషయాల మీద వైరాగ్యము కలిగి నశించిపోయే విషయాల మీద ఎవరైతే భక్తి, జ్ఞానము, వైరాగ్యము ఈ మూడు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు మాత్రమే పరమాత్మను చేరుకోగలుగుతారండి. పరమాత్మను చేరుకోవాలనేటటువంటి కోరిక ఎక్కడ పుడుతుంది అంటే, దేహ సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించిన ప్రతి కోరికను తీర్చగలిగిన శక్తి ఎవరికి ఉంది అంటే దైవానికి ఉంది. అంటే మానవాతీతమైనటువంటి శక్తి పరమాత్మకు ఉంది అంటే నువ్వు కొలిచే దైవానికి ఉంది అని నమ్మినప్పుడు ఆ దైవం మీద నీకు భక్తి ఉండాలి. ఆ భక్తి కుదిరినప్పుడు ఏమవుతుంది అంటే, ఆ పరమాత్మను మెప్పించేందుకు నువ్వేం చేస్తావు? యజ్ఞములు, దానములు, తపస్సులు చేస్తావు. అంటే నీకిష్టమైన దేవత యొక్క అనుగ్రహం పొందడం కోసం దాన ధర్మాలు చేయడం, దేవాలయాలను కట్టించడం, తర్వాత ఇలా మనం అంటే ఈ కొన్ని రకాలైనటువంటి దైవ సంబంధమైన కార్యాలు చేస్తూ ఉంటారు. అంటే దేవాలయాలలో పూజలు నిర్వహించటం, యజ్ఞములు నిర్వహించటం, దానములు నిర్వహించటం, అక్కడ మనం విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు చదవటం, జపములు చేయటం, ధ్యానము చేయటం, ఇలాంటి సాధనలు చేస్తారండి. ఇలాంటి సాధనలు చేస్తూ ఉన్నప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తారు? నువ్వు సత్య జ్ఞానాన్ని తెలుసుకోవడానికి కావలసిన సద్గురువుని నీకు ప్రసాదిస్తారు. ఆ సద్గురువు యొక్క అనుగ్రహం చేత మనం ఏం చేస్తామంటే, ఈ దేహం మీద ఉన్న అభిమానాన్ని పోగొట్టుకునేటటువంటి జ్ఞానాన్ని ఆ సద్గురువు మనకు బోధ చేసినప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తాం? దేహాభిమానం మీద ఉన్నటువంటి ఆ ఏదైతే మమత్వం ఉందో అది పోగొట్టుకునే విధంగా మన యొక్క సాధన ఉంటుందన్నమాట. ఆ సాధన ఎలా చెయ్యాలని కృష్ణ పరమాత్మ చెప్తారు? అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. మనం ఎలా అభ్యాసం చెయ్యాలి?
నేను ఈ దేహము కాదు, దేహము యందు ఉన్న సచ్చిదానందమే నేను అన్నప్పుడు నశించిపోయే విషయాల మీద వ్యామోహం తగ్గించుకోవాలి. అంటే ఇక్కడ రామతీర్థ స్వామి ఒక చిన్న ఉపాయం చెప్పారండి. రామతీర్థ స్వామి చక్కటి ఉపాయాలు చెప్తారండి. అంటే వీళ్ళందరూ కూడా కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకొని బ్రహ్మానందాన్ని పొంది మన అందరం సులభంగా భగవంతుణ్ణి చేరుకోవడానికి అడ్డుగా ఉన్నటువంటి దేహ సంబంధమైన విషయాలు విడిపించుకునే ప్రయత్నంగా మనకి సలహాలు ఇస్తారనమాట. ఆయన ఏమంటున్నారు? ముందు మీరందరూ కూడా ఈ దేహం మీద ఉన్నటువంటి మమకారాన్ని విడిచిపెట్టండి. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే, నన్ను ఒక రాజుగారు అన్నారటండి, వివేకానందుడు ఉన్నటువంటి సమయంలోనండి, ఈ దేవతలకు పూజలు, విగ్రహారాధన ఇదంతా కూడా తప్పు. అసలు ఎందుకు విగ్రహారాధన చేస్తారు అని చెప్పేసి విగ్రహారాధన అంతా తీసేపిచ్చాడట. ఎవరైనా విగ్రహాలకు పూజ చేస్తే చాలా కోప్పడేవాడట. తన రాజ్యంలో విగ్రహారాధన అనేది జరగకూడదు అని చెప్పేసి ఒక నియమం పెట్టారట. ఆ సమయంలో వివేకానందుడు ఆయన దగ్గరికి వెళ్ళి, భగవంతుడు విగ్రహాలలో లేడు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నప్పుడు వివేకానందుడు మాట్లాడారట. ఆహా! విగ్రహాలకు పూజ చేయటం వద్దా అండి అంటే, చేయకూడదు అన్నారట. అంటే ఓహో! విగ్రహాలకు పూజ చేస్తే తప్పు. సరే అని చెప్పేసి రాజుగారి దగ్గర పనిచేసేటటువంటి ఒక రక్షక భటుడిని పిలిచి రాజుగారి యొక్క చిత్రపటం మీద ఉమ్మి వేయమని అడిగాడట. అప్పుడు ఆ సైనికుడు భయపడిపోయాడట. అయ్యో! అదేంటండి, రాజుగారి ముందే రాజుగారి యొక్క చిత్రపటానికి మీరు అవమానం చేయమంటున్నారు, ఇది తప్పు కదా, నేను చెయ్యను అన్నారు. ఏం ఫోటోయే కదా, తప్పేముంది? రాజుగారు ఏమంటున్నారు? దైవాన్ని విగ్రహాలలో పూజిస్తేనే దొరుకుతాడా, విగ్రహాలలో పూజించకపోతే దొరకడా అంటున్నారు. మరి రాజుగారు ఎదురుగా ఉన్నారు, ఎదురుగా రాజుగారుంటే చిత్రపటానికి ఉమ్మి వేస్తే ఏమవుతుంది అని చెప్పేసి అంటే రాజుగారికి కూడా కోపం వచ్చింది. ఏమంటారు, నా యొక్క చిత్రపటం మీద మీరు అవమానించమని చెప్తున్నారు అంటే, మరి మీరు వేరు, మీ చిత్రపటం వేరు కదండి. మరి మీ చిత్రపటం మీద ఉమ్మి వేస్తే అది మీ మీద పడుతుందా? పడదు కదా. మరి అలాంటప్పుడు మీకెందుకు ఈ చిత్రపటం మీద అభిమానం? అంటే నీ చిత్రపటం మీద నీకు అభిమానం ఎందుకు కలిగింది? ఇది నేను అనే భావన కలిగింది. మేము కూడా కంటికి కనపడినటువంటి నిరాకారమైన పరబ్రహ్మమును సాకార రూపంలో పూజ చేస్తూ ఉంటాం. మేమందరము కూడా సాకార రూపంలో పూజిస్తూ ఆయా రూపాల ద్వారా మేమేం చేస్తాం, మా లోపట ఉన్నటువంటి ఏదైతే దుష్ట సంబంధమైన గుణాలుంటాయో ఆ గుణాలన్నీ పోగొట్టుకునేందుకు దైవం మేము తప్పు చేస్తే శిక్షిస్తుందని ఒక సాకార రూపాన్ని నమ్మి ఆ రూపానికి మేము ఏం చేస్తాం, పూజలు చేస్తాం. ఆ చేసినటువంటి పూజలు ఏమవుతాయి, మాకు అనుగ్రహ రూపంలో భాషించి ఒక రోజున మేము దైవాన్ని తెలుసుకోగలిగినటువంటి సత్పురుషుణ్ణి చేరగలిగిన విధంగా ఆ నిరాకార పరబ్రహ్మమే సాకార రూపంలో మేము పూజించే దైవం రూపంలో సద్గురువు దగ్గరికి తీసుకువెళ్ళేలాగా ఆ రూపం మాకు ఏం చేస్తుంది, దారి చూపిస్తుంది. అంటే విగ్రహారాధన చేస్తున్నప్పుడు మనకేంటి, కంటికి కనపడుతున్న నామరూపాలను నడిపించే శక్తి దైవానికి ఉంది. ఆ దైవం ఎలా ఉంటుందంటే ఇలా శివుడి రూపంలో ఉంటుంది, ఇలా విష్ణువు రూపంలో ఉంటుంది, ఇలా అమ్మవారి రూపంలో ఉంటుంది అని చెప్పేసి మనం వివిధ రూపాలలో భగవత్ చైతన్యాన్ని సాకార రూపంలో దర్శనం చేస్తూ సాకార రూపంలో ఉన్న దైవం యొక్క అనుగ్రహం కోసమే మేము సత్కర్మలు చేస్తాం. ఆ చేసిన సత్కర్మల వల్ల మేము చేసినటువంటి తెలుసో తెలియకో చేసిన పాపాలన్నీ కూడా పోగొట్టుకుంటాం. దైవం మీద ఉన్న నమ్మకంతో నలుగురికి ఉపయోగపడేటటువంటి ధర్మ సంబంధమైన ఉపకారాలు చేస్తాం. ఆ ఉపకారం మాకేమవుతుంది, మా పాపాలు పోగొట్టేలాగా చేస్తుంది. ఉపవాస దీక్షలు చేస్తాం. మేము తెలుసో తెలియకో తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్న దోషాలన్నీ కూడా ఆ దైవం మీద ఉన్న నమ్మకం చేత దైవాన్ని ఉపాసన చేస్తూ మేము చేసిన ఉపవాసం మా లోపట ఉన్నటువంటి కల్మషాలను, దేహంలో ఉన్న కల్మషాలను కడుగుతుంది. ఉపవాసం రోజు ఏం చేస్తాం, మేము ఏదైనా ఒక దైవనామాన్ని స్మరణ చేస్తూ ఉంటాం. దైవనామ స్మరణ చేత మనసు శుద్ధి అవుతుంది.
ఉపవాసము శరీరానికి ఆహారాన్ని అల్పంగా ఇవ్వటం వల్ల దేహంలో ఉన్నటువంటి వ్యర్థమైన మాలిన్యములన్నీ కూడా కడిగి వేయబడతాయి. ఇలా మేము సాకార రూపంలో ఉన్న దైవం మీద నమ్మకం చేత మేమేం చేస్తున్నాం? మా లోపట ఉన్న కల్మషాలను కడుక్కుంటూ ఉన్నాం. చూడండి, ఒక సాకార రూపంలో ఉన్న దైవానికి మేమేం చేస్తాం? పెద్దపీట వేస్తాం. కృష్ణ పరమాత్మ కూడా చెప్పారండి, కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. ఈ సాకార రూపంలో ఉన్న దైవాలను మీరు పూజిస్తే మీకు ఏదైనా పూర్వజన్మలలో చేసినటువంటి పాపపు కర్మలను పోగొట్టుకునే ప్రయత్నంలో మీరేం చేయవచ్చు? ఈ జన్మలో, పోయిన జన్మలో మనం చాలా పాపాలు చేసుంటే ఈ జన్మలో కుటుంబంలో అనారోగ్యాలు కానివ్వండి, ఆర్థికమైన ఇబ్బందులు కానీ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం దేవతా సంబంధమైనటువంటి పూజాది క్రతువులు చేస్తే ఆ దైవం ఏం చేస్తుంది? మనం చేసిన పాపాన్ని పోగొడుతుంది. ఇక ఇక్కడ మనం పరమశాంతితో ఉండడానికి, అప్పటికప్పుడు నీకున్న కష్టాన్ని పోగొట్టడానికి ఆ దేవతలు మీకేం చేస్తారు? ఉపకారం చేస్తారు, సహాయం చేస్తారు, వరాలిస్తారు, మిమ్మల్ని రక్షిస్తారని 4వ అధ్యాయం 12వ శ్లోకంలో కృష్ణ పరమాత్మయే సెలవిచ్చారు. అంటే ఆ పరమాత్మ ముక్కోటి దేవతల రూపంలో ఆయనే ఉన్నారండి. అందుకే ఏ దైవాన్ని మనం ప్రార్థించినప్పటికీ కూడా ముక్తిని ప్రసాదించగలిగిన శక్తి ఉంటుంది. మా ఊరి అమ్మవారు ముత్యాలమ్మ అని మీరు పూజ చేశారు, ఆ అమ్మవారికి కూడా నీకు ముక్తిని ప్రసాదించగలిగిన శక్తి ఉంటుంది. అయ్యో ఈమె చిన్న దేవత అండి, ఊరి దేవత, శివుడి కంటే చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది అనుకోవడానికి వీల్లేదు. 84 లక్షల రకాల ఉపాధులను రక్షించడానికి పరమాత్మ తాను ఏ ఏ రూపాలలో దైవంగా ఉంటున్నారో అన్ని రూపాలకు కూడా ముక్తిని కలిగించగలిగినటువంటి శక్తి ఉంది అంటే ఆ పరమాత్మయే ఆ దైవం రూపంలో ఉన్నారు. ఈ విషయాన్ని మరి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు? భగవంతుడు అణువణువునా ఉన్నారనేటటువంటి తత్వాన్ని మన యొక్క మనస్సు యందు ముద్రింప చెయ్యాలి అంటే సృష్టిలో ఉన్నటువంటి దైవ స్వరూపాలను గౌరవించాలి. అలా గౌరవిస్తూ ఉన్నప్పుడు భగవంతుడు కేవలం దైవం రూపంలో, దేవతల రూపంలోనే కాదు, 84 లక్షల రకాల ఉపాధులలో ఉన్నది దైవం యొక్క శక్తియే. ఆ పరమాత్మ యొక్క శక్తియే బహిరంతచ్చ భూతానం, లోపట బయట అంతటా భగవంతుడే ఉన్నాడు. విశ్వమంతటా కూడా ఈశ్వర స్వరూపమే ప్రకాశిస్తూ ఉంటుందన్నమాట. ఆ శక్తిని మనం తెలుసుకోవడానికి ముందు సాకార రూపంలో పూజ, ఆ తర్వాత సద్గురు స్వరూపంగా ఆయన చెప్పినట్టుగా మనం సాధన చేసినప్పుడు ఆ సాధన నిన్ను అణువణువున భగవంతుణ్ణి చూడగలిగిన శక్తిని నీకు ప్రసాదించినప్పుడు కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి, అంటే అంతటా భగవంతుడు ఉన్నారన్నప్పుడు ఇప్పుడు మామూలుగా మనం ఏం చేస్తాం? పృథక్త్వేనతు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం అంటారు. ఇది 18వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ అండి 21వ శ్లోకంలో చెప్పారు. అంటే మనమందరం ఈ స్థితిలోనే బ్రతుకుతుంటాం. జీవన్ముక్తులైన వాళ్ళు ఎలా ఉంటారు? అంతటా ఉన్నది బ్రహ్మమే అంటారు. మనం ఎలా ఉంటామంటే ఇది నా కుటుంబము, నేను ఇది పలానా కులము, పలానా మతము, పక్కనున్న వాళ్ళు పలానా కులస్తులు, పలానా మతస్థులు అని, ఇది చీమని, ఇది ఎలుగుబంటని, ఇది వృక్షమని, ఇది రాయని ఏం చేస్తున్నారు? పృథక్త్వేనతు, పృథక్ వేరు వేరుగా చూస్తారు. అంటే ఇది మనలో ఉన్న రజోగుణం అండి. ఈ రజోగుణం ఏం చేస్తుంది? మనల్ని వీళ్ళు వేరు వాళ్ళు వేరు అనుకుంటూ ఉంటాం కాబట్టి రాగద్వేషాలు ఉంటాయి. మాకంటే వాళ్ళు అధికంగా, వాళ్ళు చాలా సంపదలతో ఉన్నారు, కొంతమందిని చూసి అసూయ పడతాం, కొంతమందిని చూసి వీళ్ళు మాకంటే తక్కువ స్థాయిలో ఉన్నారని అహంకరిస్తాం. మరి కొన్ని కొన్ని కోరికలను వేరే వాళ్ళ నుంచి మనం తీర్చుకోవాలనుకుంటాం, అది తీరనప్పుడు కోపంగా మారుతుంది. అంటే మనం ఏం చేస్తున్నాం? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే 6 గుణాల చేత మనం ఏం చేస్తుంటాం? అందరిలో కూడా వ్యత్యాసాలు చూస్తూ ఉంటాం. కానీ వ్యత్యాసాలు చూడని వాళ్ళెవరు? ఈ సృష్టి అంతా అణువణువున భగవత్ చైతన్యమే ప్రసరిస్తుంది అనేటటువంటి జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నవారు. ఒక చెట్టు పండు చాలా బాగుంటుంది అంటున్నారు, కానీ పండు తినని వాళ్ళు మాట్లాడిన మాటకు
తిన్నవారి యొక్క మాటకు ఎంత వ్యత్యాసం ఉంటుందో మనమేం చేస్తున్నాం? భగవంతుడు అంతటా ఉన్నారంటున్నాం. కానీ రాగద్వేషాలు విడిచిపెట్టాం. అవతలి వాళ్ళు మనం అనుకున్నటువంటి ఒక మాటను వాళ్ళు అంగీకరించకపోతే కోపాన్ని పొందుతామండి. మనం కోరుకున్నది ఇవ్వకపోతే ద్వేషాన్ని కలిగి ఉంటాం. వేరొకరి దగ్గరున్న వస్తువు రాకపోతే మనందరిలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఎక్కడి నుంచో పిలకల రూపంలో బయటకొస్తాయన్నమాట. అంటే ఏంటిక్కడ? నేను వేరు, వాళ్ళు వేరు అనేటటువంటి భావన ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకేమేమున్నాయి? అహంకార, మమకారాలు ఉన్నాయండి. కానీ ఇక్కడ జీవన్ముక్తులైనటువంటి వారికి అహంకారము ఉండదు, మమకారం ఉండదు. దీనికోసం కృష్ణ పరమాత్మ ఆల్రెడీ ఇప్పుడు మనం 5వ అధ్యాయంలో మనం ఇప్పుడు చెప్పుకుంటున్న శ్లోకం 11వది. ఇప్పుడు ఇక్కడ చెప్పబడిన శ్లోకానికి ఆల్రెడీ వివరణ మనకి జరిగిపోయిన అధ్యాయాలలోనే వివరణ చేస్తారు. కృష్ణ పరమాత్మ ముందు వివరణ చేసిన తర్వాతనే మళ్ళీ శ్లోకాన్ని చెప్తారు. అంటే మనము జీవన్ముక్తులం కావడానికి భగవంతుడు ఎవరికి నచ్చిన సలహా వాళ్ళు తీసుకోవచ్చు. డాక్టర్ కూడా కడుపు నొప్పికి ఒక 10, 20 రకాలైనటువంటి మందులుంటాయి. వాళ్ళ యొక్క తీవ్రతను బట్టి వాళ్ళు టాబ్లెట్ వేసుకుంటారు. ఏ టాబ్లెట్ వేసుకుంటే వాళ్ళకున్నటువంటి కడుపు నొప్పి పోతుందో, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు కడుపు నొప్పి పోవడానికి 20 రకాల టాబ్లెట్లున్నాయండి అంటే, నీకున్న కడుపు నొప్పి ఎలా ఉంది నాయనా అని అడుగుతాడు డాక్టర్ గారు. అంటే ఆయన చెప్తాడు, ఆయనకున్న సమస్య చెప్తాడు. ఆయన సమస్యను బట్టి నీకున్న 20 టాబ్లెట్లలో ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో అంటారు. అందుకే సద్గురు ఉండాలి. మన దగ్గర ఇంత జ్ఞానం ఉంది. కానీ ఈ జ్ఞానాన్ని మనం ఆచరించాలి అంటే ఏం చేయాలి? ఆ ఆచరణకు తగినటువంటి అనుభూతిని పొందినటువంటి సద్గురువు ఉన్నప్పుడు ఆ సద్గురువు చెప్తారు, నీ సమస్యకు పలానా శ్లోకంలో చెప్పబడిన సమాధానం నీకు ఏం చేస్తుంది? నీ యొక్క ప్రశ్నకు సమాధానం చెప్తుంది నాయన, నీ సమస్యను నువ్వు పరిష్కరించుకోవచ్చు అని చెప్తారు. దీనికి ఒక చిన్న ఉపమానం చెప్తానండి. ఒక వ్యక్తి తనకు చాలా సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు నాకు చాలా సమస్యలు ఉన్నాయండి. ఈ సమస్యల నుంచి నేను ఎలా బయటపడాలో నాకు అర్థం కావట్లేదు, మీరు చెప్తారా అన్నారట. సరే నాయనా, ఈ రోజు కాదులే, నీ ప్రశ్నకు నేను రేపు సమాధానం చెప్తాను. ఒక 2 రోజుల పాటు నువ్వు ఆశ్రమంలో ఉండగలవా అన్నారట. అంటే ఉంటాను స్వామి, నా ప్రశ్నకు సమాధానం దొరుకుతుందంటే నేను ఖచ్చితంగా మీ ఆశ్రమంలో ఉంటాను అన్నారట. అంటే సరే అని చెప్పేసి ఉదయమే ఆయన దగ్గరున్న శిష్యుల్ని పిలిచి, నాయన ఈ శిష్యుడికి కావలసిన ఏర్పాట్లు చేయండి, అతడు మన ఆశ్రమంలో ఒక 2 రోజులు ఉండేలాగా మీరే చూసుకోండి అంటే, సరే గురువు గారు అని చెప్పేసి ఆయనకి కావలసిన విధంగా అన్ని రకాలుగా ఆయనకి ఏర్పాట్లు జరిగాయట. అలా జరిగిన తర్వాత ఆ ఒక్క రోజు రాత్రి అక్కడ పడుకున్నాడు. పొద్దున్నే గురువు గారి దగ్గరికి వచ్చాడండి కొత్తగా సమస్యతో వచ్చిన శిష్యుడు. గురువుగారు నేను వెళ్ళిపోతానండి అన్నారట. ఏం నాయనా, నేను 2 రోజులు ఉండమన్నాను కదా మిమ్మల్ని, అప్పుడే ఎందుకు వెళ్తానంటున్నారంటే, ఏమీ లేదండి, మీ ఆశ్రమంలో ఏం జరుగుతుందో తెలుసా అండి? మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు, నేను ఒకసారి చెప్పి వెళ్తాను మీకు అన్నారు. ఏం నాయనా, ఏం జరుగుతుంది అని అంటే, నిన్న ఉదయం అండి కాకరకాయ కూరతోనే స్నాక్స్ ఉదయం టిఫిన్ పెట్టారు. మధ్యాహ్నం కాకరకాయకి సంబంధించిన పులుసు, పప్పు, పచ్చడే పెట్టారు. మళ్ళీ సాయంత్రానికి కూడా అదే కూరగాయకి సంబంధించినటువంటి స్నాక్స్ పెట్టారు. మళ్ళీ రాత్రికి కూడా అదే. అంటే ఒకే కూరగాయకు సంబంధించిన టిఫిన్లు, స్నాక్స్, వంట పదార్థాలన్నీ ఒకదాని కోసమే పెడుతున్నారు. నాకు అలా ఉండటం కుదరదండి, నేను అలా ఉండను. అంటే మనమందరం నాలుకకు ఉదయం పూట ఒక రకమైన పదార్థం తింటే మధ్యాహ్నం భోజనంలో ఒక రకమైన పదార్థం ఉండాలి, మళ్ళీ సాయంత్రానికి వేరొక పదార్థం ఉండాలి, రాత్రికి ఇంకొక పదార్థం. ఇలా మన నాలుకకు మనం ఏం చేసాం? నవరసాలు అలవాటు చేశామండి. షడ్రసోపేతమైనటువంటి భోజనం అలవాటు చేసున్నాం కదా. ఇప్పుడు ఒకే పదార్థానికి సంబంధించినటువంటి ఆహారం తినటంలో అతనికి కష్టం అనిపించింది. అమ్మో, నేను ఇంకొక రోజు గనక మీ ఆశ్రమంలో ఉంటే ఇక నా పరిస్థితి వేరుగా ఉంటుంది గురువుగారు, నేను వెళ్ళిపోతాను. నాయనా, నేను నీ ప్రశ్నకు సమాధానం చెప్పి పంపిస్తానుండు అన్నారట. అలా అయితే చెప్పండి మహాప్రభు అన్నారట. నువ్వు ఒక్క కూరగాయకు సంబంధించినటువంటి ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం
మరి అదే పదార్థానికి సంబంధించి మార్చి మార్చి పెడుతున్నా నీకెందుకు నచ్చటం లేదు? నువ్వెందుకు ఒక సమస్యనే 100 రకాలుగా ఆలోచించి నీ మనసునంతా పాడు చేసుకుంటున్నావు? ఉన్నది ఒక్క సమస్యే. ఆ సమస్యకు పరిష్కారాన్ని వెతకటం మర్చిపోయి దాన్నేం చేస్తుంటారు? కోతికి పుండైతే ఏం చేస్తుంది? దాన్ని పెద్దదిగా మారడానికి రకరకాలైనటువంటి విధానాలన్నీ అవలంబించినట్టు, నీకున్న ఒక సమస్యను పరిష్కరించుకోలేక, ఆ సమస్యకు ఎంతమందినో ఇప్పుడు నన్నొకరు తిట్టారండి. ఇప్పుడు తిడితే నేనేం ఆలోచిస్తున్నాను? ఆ వ్యక్తి నన్నెందుకు తిట్టాడు? రోజు నాతో బానే మాట్లాడతాడు. ఇవాళ మాత్రమే ఎందుకు తిట్టారు? ఆ! పలానా వ్యక్తికి నేనంటే ఇష్టముండదు. వాళ్ళకు బంధువులట నేను విన్నాను. ఆయన నిన్న వాళ్ళింటికి వెళ్ళటం నేను గమనించాను. ఆ వ్యక్తి ఇతనికి ఏం చెప్పారు? నా గురించి ఏదైనా చెడు చెప్పి ఉండవచ్చు. అందుకే ఆ వ్యక్తి నాతో పొద్దున కనపడ్డప్పుడు కనీసం పలకరించను కూడా పలకరించలేదు. ఆ వ్యక్తి చెప్పిన మాటను ఇతడు నమ్మి ఉంటాడు. అయ్యో! లేదు లేదు. ఇలా జరిగి ఉండకపోవచ్చు. నిన్న నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలో ఇది తప్పండి అని చెప్పేసి అన్నాను. ఆ మాటకాయన కోపమొచ్చి ఉండవచ్చు. చూడండి, ఇక్కడ ఉన్నది ఒక సమస్యే. దానికెన్ని కారణాలో వెతుకుతున్నాం. పరమాత్మ అంటారు, కార్యకారణ కర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే అంటారు. అంటే ఒక కార్యం జరిగిందంటే కారణం ఇక్కడ ఈ సమయంలో జరిగి ఉండాల్సింది లేదు. మీరు పూర్వజన్మలలో చేసిన పాపం ఏదైతే ఉందో, అది అనుభవంలోకొచ్చినప్పుడు మీతో ప్రేమగా మాట్లాడేటటువంటి మీ బంధువు, మీ కొడుకు ఎవరైనా కానివ్వండి. ఆ క్షణంలో మిమ్మల్ని గనక అంటే మీరు పాపం అనుభవించవలసిన సందర్భం గనక వస్తే, మీతో ప్రేమగా మాట్లాడుతున్న వ్యక్తే మిమ్మల్ని అవమానించి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోవడానికి అతడి దగ్గర కారణాలేవీ ఉండవు. నువ్వు పూర్వజన్మలలో చేసినటువంటి ఏదైతే కర్మ ఉందో, ఆ కర్మ యొక్క కారణమే నీకివాళ సమస్య వచ్చింది. మనమేమంటాం? నాతో బావుంటాడు, నేను పెడితే తింటాడు, నా ఇంట్లో ప్రతిరోజు కూడా నాతో అతను కలిసి ఉంటాడు. ఇవాళ ఎందుకు నన్నింతగా అవమానం చేశారు? పక్కనున్న వాళ్ళు చాలా నవ్వారు. వాళ్ళందరి ముందు నాకు తల కొట్టేసినట్టయింది అని చెప్పి రకరకాలైన ఆలోచనలతో మనమేం చేస్తున్నాం? చిన్న సమస్యనే పెద్దదిగా చేసుకుంటున్నాం. గోటితో పోయేదానికి గొడ్డళ్ళ వరకు తెచ్చుకుంటారు అని మన పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు. ఇక్కడ గురువు గారు కూడా ఇలాగే చెప్తున్నారనమాట. నాయన, ఉన్న ఒక్క సమస్యని ఎందుకు నాయన అన్నెన్ని విధాలుగా ఆలోచించుకుంటావు? నువ్వు పూర్వజన్మల్లో చేసినటువంటి ఏ కర్మయో నిన్నేం చేసింది ఇవాళ పాపం అనుభవించేలాగా, నువ్వు అవమానపడేలాగా నీకది జరిగిందే తప్ప, ఇక్కడ ఉన్న కారణాలను వెతుక్కుంటూ నీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకు అని చెప్పేసి చెప్తున్నారు. పెద్దలు శాస్త్రంలో ఏమంటున్నారు అనంటే, ఆయుషః క్షణమపి అంటే ఇక్కడ పరమాత్మ చెప్తున్నారండి. అందరికీ కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏమంటున్నారు అంటే, ఒక్క ఆయుషః అంటే మీ యొక్క ఆయువుని ఒక్క క్షణమైనా మీరు వృధా చేసుకున్నారు అంటే మాత్రం అప్పుడు ఏమంటారంటే సర్వరత్నేన ప్రయత్నేన అంటారు. అంటే 1000 రత్నాలు ఇచ్చినా మీరు కాలాన్ని వెనక్కి తీసుకురాలేరు. అంటే ఎవరైతే తమ యొక్క ఆయుష్‌ని క్షణకాలం పాటు వృధా చేసుకున్నా, నశించిపోయేటటువంటి విషయాల కోసం ఖర్చు చేసుకున్నా, అది మిమ్మల్ని ఏం చేస్తుంది అనంటే, మరి మిమ్మల్ని పరమాత్మను చేరుకోవడానికి, ముక్తిని పొందడానికి కావలసిన స్థితి నుండి మిమ్మల్ని దూరం చేస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అంటే ఎవ్వరూ కూడా మీరేం చేయకూడదు అంటే, మీ యొక్క ఆయు ప్రమాణాన్ని వృధా చేసుకోకండి. ప్రతి క్షణాన్ని కూడా జాగ్రత్తగా వాడుకోండి. మీ యొక్క మాటలను, మీ యొక్క శక్తిని, మీకున్నటువంటి సమస్తాన్ని కూడా భగవంతుణ్ణి తెలుసుకోవడానికే వినియోగించండి కానీ, ఎవరో నన్ను తిట్టారని, ఎవరో నన్ను పొగిడారని, తిట్టారని వాళ్ళ గురించి ఎందుకు తిట్టారని ఆలోచిస్తూ, ఎవరో మిమ్మల్ని పొగిడారని, ఆ పొగిడిన వాళ్ళకి ఏం నచ్చుంటుంది నాలో అని చెప్పేసి నశించిపోయే వ్యర్థమైన విషయాల కోసం మీ యొక్క సమయాన్ని మీరు ఏం చేయకూడదు? వృధా చేయకూడదు. ప్రమాదః అంటే మీకు చాలా ప్రమాదాలను తీసుకొస్తుంది. సుమనహో అంటారనమాట. అంటే ఎవరైతే తమ యొక్క ఆయు ప్రమాణాన్ని నశించిపోయే విషయాలలో వాళ్ళెవరో నన్ను తిట్టారని, వాళ్ళెవరో నన్ను పొగిడారని చెప్పి మమకార, అహంకారాల కోసం
మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకండి. మీరు భూమి మీదకొచ్చింది మీ లోపట ఉన్నటువంటి దివ్యత్వాన్ని తెలుసుకోవడానికే మీరొచ్చారు తప్ప, నశించిపోయే వస్తువుల కోసం ఆలోచించడానికి మీరు పుట్టనే లేదు. మీకివ్వాళ అవమానం జరిగింది, ఆనందం దొరికింది. ఇవన్నీ మీరు పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మల నిమిత్తంగా ఈ జన్మ ప్రయత్నంతో మీరు చేసిన సాధనయే మిమ్మల్ని ఏం చేస్తుంది? మీరివాళ ఆనందం పొందటమా, దుఃఖం పొందటమా అనేది నిర్ణయిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకోండి. ఈ జన్మ ప్రయత్నము చేత భగవంతుణ్ణి తెలుసుకోవడానికి నిరంతరం సాధన చేసుకోండి అంటున్నారు. అంటే కేవలైరింద్రియైరపి అనే పదం కోసం మనం చెప్పుకుంటున్నాం. అంటే మనకి జ్ఞానులకి ఉన్న తేడా ఏంటంటే, ఇక్కడ కృష్ణ పరమాత్మ 4వ అధ్యాయం 13వ శ్లోకంలో చెప్పారు. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇతి మాం యో అభిజానాతి కర్మ భిన్న సబధ్యతే. ఎవరు కర్మయందు బంధింపబడతారు, ఎవరు కర్మయందు బంధింపబడరు అంటే, ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? నన్ను కర్మలు బంధించవు. కృష్ణ పరమాత్మ అనేక మంది రాక్షసుల్ని చంపాడు కూడా ఆయన. ఎంతో మంది పాపము చేసినటువంటి మానవులందరినీ కూడా కృష్ణ పరమాత్మ చంపించాడు. కానీ ఆయన ఖాతాలో ఏ పాపము అంటలేదండి. ఎందుకు అంటలేదు? మనం చంపితేనేమో మన ఖాతాలో పాపం పడుతుంది. మరి కృష్ణ పరమాత్మ చంపితే, ఆయన మహాత్ముడండి, దేవుడు కాబట్టి ఆయన చంపినా కానీ ఆయన ఖాతాలో పాపం పడదండి అంటే, కృష్ణ పరమాత్మ అలా చెప్పరు. ఏమన్నారు? ఇక్కడ ఆయన చెప్పిన నమాం కర్మాని లింపంతి అంటే, నేను కర్మ ఫలములయందు ఆసక్తిని కలిగి ఉండను. ఒక పని చేసేటప్పుడు ఏం చేస్తాను? అవతలి వారి యొక్క పాపపుణ్య ఫలాలను బట్టి నేను వాళ్ళకి ఏం చేస్తాను? శిక్షలు వేయడం, వాళ్లకు బహుమానాలు ఇవ్వటం చేస్తాను. ఆ రెండూ చేసేటప్పుడు నేను ఎవరెవరికైతే వరములను ప్రసాదించాను, ఇప్పుడు అర్జునుడు పక్కనే ఉండి ఎప్పుడూ అర్జునుడిని కాపాడుతూ ఉంటాడండి. అర్జునుడు పొగిడేటటువంటి పొగడ్త కోసం కృష్ణ పరమాత్మ ఎదురు చూడడు. అదేవిధంగా దుర్యోధనాదుడు లాంటి దుర్మార్గులైనటువంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పే ప్రయత్నంగా వాళ్లకు పనిష్మెంట్ ఇస్తుంటారు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటటువంటి విమర్శలను కూడా తీసుకోడు. అంటే ఆయన అవతలి వాళ్లకు మంచి చేస్తున్నాడు, చెడు కూడా చేస్తున్నాడు. తప్పు చేసిన వాడికి చెంప మీద దెబ్బ వేస్తున్నాడు. ఎవరైతే ధర్మంగా జీవిస్తున్నారో, ధర్మంగా జీవించే వారికి తాను చెయ్యవలసిన సహాయం కంటే గొప్పదైన సహాయం చేస్తాడు. కానీ ఆయన చేసినటువంటి కర్మకు ఫలితాన్ని కోరుకోకుండా, కర్మ ఫలాల మీద ఆశ లేకుండా ఉంటాడట. మీరు కూడా ఇతిమాం యో అభిజానాతి, ఈ విధంగా మీరు కూడా తెలుసుకొని మీరేం చేస్తారు? ఒక పనిని ఎంచుకునేటప్పుడు అవతలి వారి యొక్క మంచే. ఇప్పుడు దుర్యోధనుడికి ఏదైనా ఒక మాట చెప్పడంలో కాస్త కఠినంగా ప్రవర్తించినా అందులో ఎవరి యొక్క శ్రేయస్సు ఉంది? కృష్ణుడికి ఏమైనా లాభం ఉందా? దుర్మార్గుడైన దుర్యోధనుడు చేసే పాపపు కార్యాన్ని చెయ్యటం ఆపడం కోసం కృష్ణ పరమాత్మ ఏం చేస్తాడు? కాస్త కఠినంగానైనా వాళ్ళని ఏం చేస్తాడు? వాళ్ళు చేస్తున్నటువంటి పాపపు కర్మను దిద్దుకోవడానికి అవకాశం ఇస్తాడు. అదే విధంగా అర్జునుడికి ఏం చేస్తాడు? నిరంతరం ధర్మం కోసం ప్రయత్నం చేస్తాడు, ధర్మాన్ని రక్షించడం కోసం ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ధర్మాన్ని రక్షించే వాళ్ళ పక్కన కృష్ణ పరమాత్మ ఉంటాడు. కాబట్టి ఎప్పుడు వీళ్ళ పక్కనే ఉంటూ వాళ్ళకొచ్చే ప్రతి కష్టాన్ని తీరుస్తూ ఉంటాడు. ఇప్పుడు అర్జునుడు పొగడాలని కానీ, ఆ పొగిడితే ఆయన సంతోషాన్ని పొందాలని కానీ, దుర్యోధన్ని శిక్షించాలని కానీ, శిక్షిస్తే అతడు తనను ఏదైనా తిడితే తాను బాధపడాలని కానీ లేదు. మనందరం ఏం చేస్తాం? ఎవరినైనా మనం పొగిడితే, ఎవరికైనా మనం ఉపకారం చేస్తే వాళ్ళు మనల్ని పొగడాలండి, వాళ్ళు సంతోషపడాలి. ఎవరినైనా మనం తిట్టామో, ఎవరైనా మనల్ని తిడుతున్నారు, ఆ తిట్లకు మనం ఏం చేస్తాం? స్పందిస్తాం. పరమాత్మ అంటున్నారు, నీ పనేంటి? కర్మ చెయ్యటం వరకే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ చేయడం మాత్రమే నీ బాధ్యత. కర్మఫలముల యొక్క ఆలోచన నీకొద్దు. ఇదే విషయాలు కదండి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పబడిన 700 శ్లోకాలలో మనకు వివరణ చేసేది ఏంటంటే, కర్మఫలాల మీద ఆసక్తి ఉండకూడదు.
ఆసక్తి లేదు అంటే నువ్వు ముక్తిని పొందుతావు. ఆసక్తి ఉంది, అయ్యో అందరు అంటారు నాకు అలాంటి ఆసక్తి ఏమీ లేదండి అంటారు. ఆసక్తి లేదు అంటారు. అవతలి వాళ్ళు వీళ్ళని ఏదైనా తిట్టారనుకోండి, ఆ మాట చేత పదే పదే బాధపడతారు. పదే పదే బాధపడడాన్ని ఎవరు చూస్తారు? లోపటున్న భగవంతుడు గమనిస్తాడు. ఆయనేమన్నాడు? గతిర్భర్త ప్రభుస్సాక్షి నివాస శరణం. మీ యొక్క నివాసాన్ని నేనే, మీ శరణాన్ని నేనే, మీకు సమస్త ప్రాణులకు భర్తను నేనే, సమస్త ప్రాణులు చేసే కర్మలకు సాక్షిని నేనే అంటాడు. అంటే మనం చేసే కర్మలన్నింటికి సాక్షి స్వరూపంగా ఉన్న భగవంతుడు గమనిస్తుంటాడు. పైకి మాత్రం అతడు తిట్టాడు కానండి, నాకే విధమైనటువంటి బాధ ఏం కలగలేదండి అని చెప్పేసి పైకి అంటున్నాం. అందరి ముందు గంభీరంగా ఉంటున్నాం. కానీ లోపట మాత్రం బాధపడుతున్నాం. పరమాత్మ ఏమంటారు? లోపట బయట ఒకేలాగా ఉండు. ఆర్జవం అనే పదం చెప్తాడు. అంటే పైకి నువ్వు ఎలా ఉన్నావో లోపట కూడా అలాగే ఉండాలి. అంతేకాని పైకి ఒక మాట, లోపటికి ఒక మాట మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు అంటే, నీవు భగవంతుణ్ణి తెలుసుకోవాలి అంటే భగవంతుడు ఎక్కడున్నాడో తెలియాలి నీకు ఫస్ట్. ఎక్కడున్నాడు భగవంతుడు? అణువణువున భగవంతుడున్నాడు. బహిరంతచ్చ భూతానాం అచరం చరమేవచ. కదిలే కదలనటువంటి సమస్త ప్రాణుల లోపట బయట ఉన్నారు. అంటే నీ లోపట నీవు అంటే భగవంతుడు సృష్టించినటువంటి సృష్టిలో మనం అందరం ఉన్నామండి. ఇక్కడ ఈ ప్రకృతి అంతా ఎలా తయారైందో ఎవరికి తెలుసండి? హాయిగా ఏర్పాటు చేసినటువంటి ఉదయం పొద్దున లేవగానే సూర్యుడు ఉదయిస్తాడు, సాయంత్రం అస్తమిస్తాడు, సాయంత్రం మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు పండు వెన్నెల ఆ చంద్రుడి నుంచి వచ్చేటటువంటి ఏదైతే ఆ చల్లటి కిరణాలు ఉంటాయో వాటి చేత మనం హాయిగా సంతోషంగా బతుకుతున్నాం. ఈ సృష్టినంతటినీ కూడా ఏర్పాటు చేసినటువంటి భగవంతుడి యొక్క శక్తిలో ఈ 84 లక్షల రకాల ఉపాధులన్నీ కూడా జీవిస్తున్నాయి. సమస్త సృష్టి కూడా భగవంతుడి యొక్క శక్తితో తయారు చేయబడింది. భగవంతుడు మన లోపట ఉన్నాడా? భగవంతుడి లోపట మనం ఉన్నామా అంటే భగవంతుడి లోపట మనం ఉన్నాం. ఒక గదిలో బొమ్మలన్నీ పేర్చామండి. ఇప్పుడు ఆ బొమ్మలన్నీ సర్ది ఒక బ్యాగులో పెట్టేశాం. అంటే ఆ గదిలో బొమ్మలు ఉన్నప్పుడు ఆ గదిలో ఒక ఖాళీ ప్లేస్ ఉంది. తర్వాత మళ్ళీ బొమ్మలన్నీ పెట్టినప్పుడు ఆ బొమ్మల చేత గది నిండింది. బొమ్మలు తీసేసాం. ఇప్పుడు మళ్ళీ ఖాళీ ప్రదేశం ఉంది. అంటే ఈశ్వరుడి చైతన్యంలో సమస్త సృష్టి ఉంది. ఈ సృష్టి అంతా పోయినా ఉండేదెవరు? ఈశ్వర చైతన్యమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ పరమాత్మ మనందరికీ కూడా చెప్తున్నారు, నీ లోపట ఉన్నటువంటి పరబ్రహ్మము యొక్క శక్తిని నువ్వు తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? నన్ను తిట్టేది భగవంతుడే, నాకు పెట్టేది భగవంతుడే అని అణువణువున భగవంతుడిని చూస్తున్నప్పుడు ఆ భగవంతుడి యొక్క శక్తి మనల్ని ఏం చేస్తుందంటే ముక్తి వైపు తీసుకెళ్తుంది. బ్రహ్మానందాన్ని అనుభవించిన వాళ్ళు ఎలా ఉంటున్నారు? మమత్వము లేదు, తర్వాత ఇంకా అహంకారం కూడా లేదు. దీనికి కృష్ణ పరమాత్మ చెప్పిన శ్లోకం అండి. విహాయ కామాన్ యస్సర్వాన్ పూమాం శరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతి మదిగచ్చతి అని 2వ అధ్యాయంలో 71వ శ్లోకంలో మాట్లాడతారు. విహాయ అంటే విడిచిపెట్టు. దేన్ని విడిచిపెట్టాలి? కామాన్ యస్సర్వాన్, ఎవరైతే సమస్త కోరికలకు ఉన్నటువంటి అంటే నాకు ఇది కావాలి అది కావాలనేటటువంటి విషయాల పట్ల అంటే వాటి పట్ల సంఘమును ఎవరైతే ఏర్పాటు చేసుకుంటారో ఆ సంఘమును ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఏమవుతారంటే అశాంతిని పొందుతారు. శాంతిని పొందేటటువంటి వాళ్ళు ఎవరు అనంటే వాళ్ళు ఏదైనా ఒక పని చేసేటప్పుడు భగవంతుడు నాకు ఈ పని అప్పచెప్పాడు చేసేస్తాను. ఇప్పుడు అర్జునుడు అండి, పలానా వాళ్ళ మీద బాణం వెయ్యి అని కృష్ణ పరమాత్మ చెప్తారు. చెప్పగానే ఆయన బాణం వేస్తాడు. ఇప్పుడు ఈ బాణం వేయడం వల్ల పలానా వ్యక్తి చనిపోవడం వల్ల నాకెంత మేలు జరుగుతుందని ఆలోచించడు. కృష్ణ పరమాత్మ నాకు పని అప్పచెప్పాడు, నేను ఆ పని చేసేస్తాను అని ఆ పని చేస్తాడు. అంటే కర్మ ఫలము పైన ఏమి లేదు, ఆసక్తి లేదు. ఇక్కడ చెప్పబడిన శ్లోకం కూడా అదే. విహాయ కామాన్ యస్సర్వాన్ పూమా చరతి నిస్పృహ. అంటే ఒక కర్మ చేసేటప్పుడు
దాని పట్ల ఏమాత్రము కూడా ఆసక్తి లేకుండా కర్మ చేస్తాను. ఆసక్తి లేకుండా, స్పృహ లేకుండా ఈశ్వరుడు నాకు ఈ పని అప్పజెప్పారు. నేను ఈ పని చేసేస్తాను. అంతే. ఇంకా అంతకు మించి నేను చేయటం వల్ల ఇంత మంచి జరిగింది. ఇది చేయకపోయి ఉన్నట్టయితే నాకిది జరగకపోయి ఉండేది. ఇది కాదు. తనకప్పజెప్పినటువంటి పనిని శాస్త్రం అంగీకరిస్తుందా లేదా? ఇది 10 మందికి ఉపకారం జరుగుతుందా లేదా? ఈ విధమైనటువంటి ఆలోచన తప్ప అన్య విషయాల మీద వేరొక విధమైనటువంటి కోరిక లేకుండా ఎవరైతే కర్మ చేస్తారో అప్పుడేమవుతుందట? మనం భగవంతుణ్ణి చేరాలి. అంటే మనం చేసేటటువంటి పని యందు 2 ఉండకూడదు. మళ్ళీ విచారణ చెయ్యాలి. నేను కూడా ఏదైనా పని చేస్తేనండి ఆహ్, కర్మ యొక్క ఫలితం కోరుకోనండి అంటారు. నువ్వు కర్మ ఫలితం కోరుకుంటున్నావా లేదా? నీకు నువ్వే ఏం చేయాలి? విచారణ చేసుకోవాలి. ఇప్పుడు నీకు డాక్టర్ గారు కడుపు నొప్పి రాకుండా ఉండడానికి టాబ్లెట్లు ఇచ్చారు. కొన్ని ఉపాయాలు కూడా చెప్పారు. ఏంటా ఉపాయాలంటే, ఆయన డాక్టర్ గారు ఏం చెప్పారు? మీరు పలానా పదార్థం తినకూడదండి. ఈ పదార్థం మీ శరీరానికి సహకరించట్లేదు. అందువల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పారండి. ఇలా ఇబ్బంది పడుతున్నారు మీరు అని చెప్పినప్పుడు ఏం జరుగుతుందిక్కడ? మనకి కడుపు నొప్పి మళ్ళీ వచ్చింది. ఇప్పుడు మనం ఆలోచిస్తాం. డాక్టర్ గారు ఏ ఏ పదార్థాలను తినకూడదని చెప్పారు? ని ఒక్కరు ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తూ ఉంటారు? తాము చేసేటటువంటి కర్మలలో ఎక్కడ దోషం జరిగింది అనేటటువంటి విషయాన్ని గమనించటంలో కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఎందుకు ఇబ్బంది పడుతూ ఉంటారంటే, ఇక్కడ మనమందరం ఏం చేస్తున్నాం? నేను ఇతరులకు మంచి చేస్తున్నాను అనేటటువంటి ఒక ఉద్దేశం తప్ప, ఆ కర్మలో దోషం ఎక్కడ జరుగుతుందో పట్టుకోలేకపోతారండి. ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ ఆయన చెప్పినటువంటి విషయం పూర్తిగా అవగాహనలోకి తెచ్చుకోవాలి. నిర్మమో అంటే మమకారం ఉందా? నేను కొంతమందికి దానం చేద్దామనుకున్నానండి. ఇలా దానం చేద్దామనుకున్నప్పుడు నేను దానం చేస్తున్నాను. ఈ చేసే దానాన్ని ఎంచుకోవడంలో నేనేం ఆలోచించాను? అయ్యో! నా బంధువులలో చాలా మంది పేదవాళ్ళున్నారు అని ఆ పేదవాళ్ళైనటువంటి వాళ్లకు దానం చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నీ బంధువుల కంటే దీనమైన స్థితిలో వాడు నీ పక్కనే ఉన్నా అక్కడ మనం ఆలోచించేదేంటంటే, అయ్యో! దానం చేయటమేదో నా బంధువుకు చేస్తే పోతుంది కదా! అంటే, నీకింకా వాళ్ళు వేరు, వీళ్ళు వేరు అనేటటువంటి వ్యత్యాసం నీ లోపటుంది కదండీ! ఆ వ్యత్యాసం ఏమైంది నిన్ను? తప్పు దారి పట్టించేలాగా చేసింది. నిజంగా కష్టపడుతున్న వారికి నువ్వు దానం చేసినప్పుడు, ఆ దానంలో నువ్వు ప్రతిఫలాన్ని కోరనప్పుడు, నువ్వు భగవంతుడికి చేరువవుతావు. అందుకే ఇక్కడ 2 మాటలు చెప్తారు మనకి రామతీర్థ స్వామి. ఈ శరీరం మీద అభిమానం. నేను ఇంత అనేటటువంటి అభిమానము. తర్వాత ఇంకా ఏం చేస్తామంటే, పరశరీరాలకు సంబంధించిన అభిమానము కూడా మిమ్మల్ని ఏం చేస్తుంది? భగవంతుడికి దూరం చేస్తుంది. నా వాళ్ళు, నా రక్తాన్ని పంచుకు పుట్టినటువంటి వాళ్ళు, మా బంధువులు, మా ఊరి వాళ్ళు. ఇలా చూడండి. ఒక పనిని చెయ్యడంలో నా అనేటటువంటి ఒక ఎప్పుడైతే భావన కలుగుతుందో, ఇప్పుడు మిగిలినటువంటి సృష్టి అంతా కూడా నీ నుండి దూరమైపోతుంది. అంటే అంతటా భగవంతుడే ఉన్నాడన్నప్పుడు నీ దగ్గర ఉన్నది ఏదైతే నువ్వు ఇస్తున్నావో, ఇచ్చే దాని యందు పక్షపాతం లేకుండా చెయ్యాలి. అంటే మమకారము, అహంకారం అనేటటువంటి 2 విషయాలు మనల్ని ఏం చేస్తాయంటే, భగవంతుడు చెప్పినటువంటి పద్ధతిలో మనం కర్మ చేయడంలో వెనకబడతాం. నేనంతా కరెక్టే చేశానండి. భగవంతుడు నలుగురికి మేలు చేయమన్నారు అంటే, ఆ నలుగురిని ఎంచుకోవడంలో నీ యొక్క మమకారం, నా వాళ్ళు కొంతమంది మాకు సంబంధించిన వాళ్ళు అని ఇతర శరీరాల మీద మీకున్నటువంటి అభిమానము. ఏమవుతుంది? అయ్యో! నా బంధువులకు ఉపకారం చేస్తే నేనెప్పుడైనా పండుగలకో, ఫంక్షన్‌లకో వెళ్తే, పలానా వ్యక్తి వల్లే నేనివాళ ఇంత గొప్పగా ఉన్నానని వాళ్ళందరూ కూడా నన్ను పొగుడుతారని అంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరూ చేసేటటువంటి ఒక తప్పుడు కార్యం ఏంటంటే, అజ్ఞానము చేత ఈ దేహ సంబంధమైనటువంటి పరమాత్మ రామతీర్థ స్వామి చెప్తారనమాట. ఏమని చెప్తారు అనంటే,
జనభూషణ అభిలాష అనేది మిమ్మల్ని ఏం చేస్తుందంటే భగవంతుడికి దూరం చేస్తుంది. అంటే ఈ పదంలో ఏమీ పెద్దది లేదండి. జన అంటే ఇతరులు నన్ను భూషణములు పొగడవలననేటటువంటి అభిలాష, కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక మనల్ని ఏం చేస్తుందంటే మనం శాంతిని పొందకుండా చేస్తుంది. అంటే నేను అందరి చేత గౌరవించబడాలనేటటువంటి కోరిక కూడా నీకు ముక్తిని పొందడానికి దూరం చేస్తుందని. వీళ్ళు నన్ను పొగడాలి. నేను ఈ పని చేస్తున్నాను కదా! అందరికీ నచ్చాలి. అందరూ నన్ను పొగడాలి అనేటటువంటి జనభూషణ అభిలాష కూడా మిమ్మల్ని ఏం చేస్తుంది? పరమాత్మ నుండి దూరం చేసి ముక్తిని పొందకుండా చేస్తుంది. అంటే ఒక పనిని చేసిన తర్వాత దానివల్ల వచ్చినటువంటి ఏదైతే స్తుతి భగవంతుడు ఏం చేస్తాడంటే 2 బిస్కెట్లు ఇస్తాడు మనందరికీ. బిస్కెట్లు ఎవరైనా మనల్ని పొగుడుతుంటే వాళ్ళు అంటుంటారు, "వీడు బిస్కెట్లేస్తున్నాడురా" అంటారు. కుక్కని మచ్చిక చేసుకోవాలంటే 2 బిస్కెట్లేస్తాం గదా! అదే విధంగా భగవంతుడు కూడా టెస్ట్ పెడతాడనమాట. ఆ! వీడిని పొగిడితే ఎలా ఉంటాడో చూద్దాం. తాను చేసే పని మంచి పనే. కానీ పొగిడినప్పుడు ఆ మంచి పనిని నేను కాబట్టి చేశానని అహంకరించాడా, అప్పుడు భగవంతుడి స్థితిలో కింద పడిపోతాడు. ఒకవేళ అతను చేసిన పని మంచిదే అయినా ఎవరో వచ్చి తిట్టారు. "ఏంటండి మీరిలా చేశారు? ఇలా చేయకూడదు కదా!" అంటే, "నేను నలుగురికి మంచే కదా చేసింది" అని చెప్పేసి అవతలి వ్యక్తి మీద కోపాన్ని పెంచుకుంటారు. నాకు చేతనైన పని చేశాను. నేను చేసిన పనిలో ఏదైనా లోపముంటే చెప్పండి సరిదిద్దుకుంటాను అని మనల్ని విమర్శ చేయడానికి వచ్చిన వ్యక్తిని కూర్చోబెట్టి, "ఏంటండి నేనేమన్నా తప్పు చేశానా? నేను చేసిన తప్పుంటే చెప్పండి దిద్దుకుంటాను" అని ఎవరైతే నన్ను ఇలా విమర్శ చేసింది భగవంతుడే అని ఆ వ్యక్తిలో దైవాన్ని చూసి తన తప్పును దిద్దుకోవడానికి ప్రయత్నం చేసిన వారు ఎవరికి దగ్గరవుతారు? భగవంతుడికి దగ్గరవుతారు. అంటే భూషణములు, ధిక్కారములు వీటి రెండింటిని కూడా ఏం చేయాలి? సమస్థితిలోకి తీసుకురావాలి. అంటే దేహాభిమానం మీద ఉన్నటువంటి అభిమానం పోగొట్టుకోవాలి. పరదేహాలు, వీళ్ళు నా బంధువులు, నా వాళ్ళు, నా బిడ్డలు అనేటటువంటి పరదేహాల మీద ఉన్న ఏం చేయాలి? ఆ అభిమానం కూడా పోగొట్టుకొని, ఇక ఇతరుల చేత గౌరవించబడాలనేటటువంటి కోరిక కూడా విడిచిపెట్టినప్పుడు మనం ఎన్నో మంచి పనులు చేస్తామండి లోకంలో. పుట్టినప్పటి నుంచి మనం బుద్ధిపూర్వకంగా చేసే మంచి పనులు చాలా ఉంటాయి కానీ, మరి వాటి యొక్క ఫలాలను పొందడంలో మనం చేసే కర్మ శాస్త్రం తెలిసి ఉన్నప్పుడు జాగ్రత్తగా చేస్తామండి. అందరం అంటాం, "నాకంటే ఆయన గొప్ప పనులు చేస్తున్నాడా? ఎందుకు ఆయన మాత్రం గొప్ప" అంటారు. ఒక వ్యక్తి జ్ఞానముతో ఏం చేస్తుంటాడు? నలుగురికి మంచి చేస్తుంటాడు. ఇంకొక వ్యక్తి అజ్ఞానము చేత తనకున్న సంపదను విరివిగా ఖర్చు పెడుతుంటాడు. యజ్ఞాలు చేస్తాడు, దానాలు చేస్తాడు, సంపదలు ఖర్చు పెడతాడు. కానీ భగవంతుడు శాస్త్రమునందు చెప్పబడిన జ్ఞానంతో కూడి ప్రవర్తించేటటువంటి వ్యక్తికి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. మరి ఇక్కడున్న వ్యక్తి కంటే అవతలి వ్యక్తి ఎక్కువగా డబ్బును యజ్ఞయాగాది క్రతువులు, దానముల కోసం చేస్తాడు. కానీ ఎవరి కోసం చేస్తాడంటే దంభార్థమపి చైవయత్ అంటారు. అంటే ఇతరులు తనను పొగడవలేనటువంటి భావన చేత యజంతే నామ యజ్ఞయిస్తే దంభేన అవిధి పూర్వకం. అంటే నలుగురి యొక్క మెప్పు కోసం ప్రయత్నం చేస్తాడు కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం చేయడండి. ఇక్కడ అందరూ చేసే పొరపాటు ఏంటంటే, అందరూ మెచ్చుకునే పని చేశాను గదా! ఇది భగవంతుడికి నచ్చుతుంది కదా! అంటే కాదు. భగవంతుడు ఏమంటున్నారు? నలుగురికి మెచ్చేటటువంటి పని నువ్వు చేసినా, నలుగురికి నచ్చేలాంటి పని చేసేలాగా నాకు ఈ బుద్ధిని ప్రసాదించింది ఎవరు? దైవమే నాకిటువంటి జ్ఞానాన్ని ప్రసాదించింది. ఇలాంటి శక్తిని ప్రసాదించింది. నలుగురికి మేలు చెయ్యాలని భగవంతుడే నాకు ఆజ్ఞాపన ఇచ్చాడు. ఆయన ఆజ్ఞ మేరకు మాత్రమే నేను ఈ కర్మ చేస్తున్నానని ఆయన మీద ఎవరికైతే నమ్మకము, విశ్వాసము ఉంటుందో అప్పుడు మనం ఎవరికి చేరువవుతామంటే భగవంతుడికి చేరువవుతాం. అజ్ఞానం ఉండి ఏం చేస్తారు? నేను చేస్తున్నానని దంభంతో చేశామనుకోండి, ఆ దంభం మనల్ని ఏం చేస్తుందంటే భగవంతుడి నుండి దూరం చేస్తుంది. అంటే వీళ్ళు వేరు, వాళ్ళు వేరనే భావన ఉన్నంత వరకు అహంకార మమకారాలు తొలగిపోవు. అహంకార మమకారాలు తొలగిపోవాలంటే విశ్వమంతటా భగవంతుడు ఉన్నాడనేటటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకొని
ఆచరణలో ఉన్నటువంటి సత్పురుషుల యొక్క సాంగత్యాన్ని మనం చేరువైనప్పుడు, ఆ సత్పురుషుల యొక్క ఆచరణ మనల్ని ఏం చేస్తుంది? మనం కూడా దేహాభిమానంతో ఉండడాన్ని పోగొట్టుకుంటాం. ఇప్పుడు రాగద్వేషాలు లేనటువంటి సద్గురువులను మనం చేరామనుకోండి, దేని మీద మమకారం లేదు. ఎవ్వరి మీద మమకారం లేదు. వీళ్ళని కావాలని తిట్టటం లేదు. వీళ్ళని కావాలని పొగడటం లేదు. అందరిలో ఉన్న దైవాన్ని చూస్తూ నిరంతరం భగవంతుణ్ణి చేరువవ్వడం కోసమని చెప్పేసి ప్రయత్నం చేసేటటువంటి ఆ పూజ్యనీయమైనటువంటి ఆ సత్పురుషుల పక్కన చేరామనుకోండి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలితత్వం, నిశ్చలితత్వే జీవన్ముక్తి. చూడండి, సత్పురుషులంటే రాగద్వేషాలు లేని సత్పురుషుల యొక్క సాంగత్యం మనకు దొరకాలండి. అలా దొరికేంత వరకు భగవంతుడిని మనం ఏం చేయాలి? ప్రార్థిస్తూనే ఉండాలి. భగవంతుడు చెప్పిన సాధన చేస్తూనే ఉండాలి. అలాంటి సత్పురుషులు దొరికినప్పుడు ఏమవుతుందట? నీకు ఆ సత్పురుషుల యొక్క సాంగత్యంలో నువ్వు ఉన్నప్పుడు నీ లోపట కలిగే భావనల గురించి విచారణ చెయ్యండి. నేను మా గురువు గారి దగ్గరికి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత నా లోపట ఇలాంటి మార్పు వచ్చిందని మీరు గమనించాలి. సత్సంగత్వే నిస్సంగత్వం. దేహ సంబంధమైన విషయాల మీద నీకు ఆసక్తి కలుగుతుందా? ఇంకా నీకు ఒక పదార్థం తినడం పట్ల ఆసక్తి ఉందా? ఇంకా ఈ ఈ సంపద ఉంటే నాకు సంతోషం అనిపిస్తుందా? ఇలాంటి భావాలు ఉన్నాయంటే ఆ గురువు ద్వారా నువ్వేం చేయలేకపోతున్నావు? నువ్వు ఆయన యొక్క సాంగత్యంలో నీ లోపట ఉన్నటువంటి దుష్ట గుణాలను పోగొట్టుకోలేకపోతున్నావు. అలా పోగొట్టుకోలేకపోతున్నప్పుడు నువ్వు వెనక్కి తిరగాల్సి ఉంటుంది. ఏం చేయాలి? ఆ నేను ఏ గురువు దగ్గరైతే ఉన్నానో ఆ గురువుకు ఇటువంటి లక్షణాలు ఉన్నాయా? ఇది విచారణ చెయ్యాలండి. జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే గురుగీత చెప్పిందండి. ఏమని చెప్తుంది? అంటే ఎప్పుడైతే మధులుబ్ధో యదా భృంగః అంటే మకరందాన్ని సేవిస్తున్నటువంటి భృంగము ఏ విధంగా అయితే తనకు ఆకలిని తీర్చుకోవడం కోసం పుష్పాత్ పుష్పాంతరం వ్రజేత్, ఒక పుష్పంలో కొంత మకరందాన్ని స్వీకరించి వేరొక పుష్పంలోకి వెళ్లి మకరందాన్ని స్వీకరించి తన కడుపు నింపుకుంటుందో, అదే విధంగా జ్ఞానలుబ్ధో తదా శిష్య, జ్ఞానాన్ని పొందేటటువంటి శిష్యుడు కూడా ఏం చేయాలి? తనకు పూర్ణమైన వైరాగ్యం అంటే దేహ సంబంధమైన విషయాల మీద అహంకార మమకారాలు లేకుండా, దేహ సంబంధమైన విషయాల మీద మోహం కలగకుండా ఉండడం కోసం ఏం చేయాలి? గురువాద్ గురువాంతరం వ్రజేత్, ఒక గురువులో లేనటువంటి ఏవైతే లక్షణాలు ఉంటాయో అది వేరొక గురువు ద్వారా పొందేందుకు ప్రయత్నం చెయ్యవచ్చు అని గురుగీతలో చెప్తారు. అంటే నీ జన్మ యొక్క సార్థకత చేసుకోవడానికే నువ్వు భూమి మీదకి వచ్చావు. 1 నుంచి 5వ తరగతి వరకు మీ పిల్లవాడిని జాయిన్ చేశారు. అక్కడ ఉన్నటువంటి టీచర్లందరూ గొప్పవాళ్ళండి. చాలా పిల్లవాడిని బాగా ఎదుగుదలలో ఆ పిల్లవాడి యొక్క శక్తి సామర్థ్యాలు ఇంప్రూవ్ చేసుకోవడంలో చాలా ఉపయోగపడ్డారు. ఇప్పుడు మీరు పై తరగతులకు పంపిస్తారా? లేదు ఈ ఈ టీచర్లు చాలా మంచి వాళ్ళని అక్కడే ఉంచుతారా? ఎవరైనా తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? వీడిని వెంటనే హైయర్ ఎడ్యుకేషన్ కోసం వేరొక స్కూలుకు మారుస్తారు. అది అంటే మరి ఆ స్కూలు టీచర్ కూడా ఒకవేళ పిల్లవాడు నేను వెళ్ళను టీచర్ మీరంటే నాకు ఇష్టం అండి అంటే, ఆ టీచర్ కూడా బ్రతిమిలాడి నాయనా నువ్వు పై పై తరగతులకు వెళ్ళాలిరా, అక్కడ నువ్వు ఒక పెద్ద ఉద్యోగం సంపాదించుకొని వస్తే నీకు చిన్నప్పుడు ఎవరు పాఠాలు చెప్పారంటే, ఆ పలానా టీచర్ నాకు పాఠం చెప్పిందని నువ్వు నా దగ్గరికి వచ్చి అందరికీ నువ్వు నా పేరు చెప్తుంటే నాకెంత సంతోషంగా ఉంటుందో అని చెప్పి ఆ టీచరు బ్రతిమిలాడి ఆ పిల్లవాడిని పంపుతుంది. నిజంగా జ్ఞానములో కూడా అంత తీవ్రమైన స్థితిని పొందితే, ఒక గురువు దగ్గర ఒక శిష్యుడు ముక్తిని పొందటం నా వల్ల కావట్లేదు అని శిష్యుడు అనుకుంటే, అప్పుడు ఆ గురువు ఏం చేయాలి? నాయనా ఇప్పుడు ఆ మాటకొస్తేనండి, వ్యాసుడి దగ్గర వ్యాసుడికి తెలియంది ఏముందండి? వ్యాసుడికి అన్నీ తెలుసండి. కానీ వ్యాసుడి యొక్క కొడుకు శుక మహర్షి వాళ్ళ నాన్నగారు బోధించినటువంటి జ్ఞానాన్ని అంతా విన్న తర్వాత, నాన్న నాకింకా శాంతి దొరకట్లేదు నాన్న, ఇంకా ఏదైనా బోధించు నాన్న అంటే, ఇంకా ఏమి లేదు నాయన చెప్పవలసిందంతా కూడా చెప్పేశాను అంటే, శుకుడు మాత్రం శాంతిని పొందట్లేదట. అప్పుడు వ్యాస మహర్షి అన్నాడట, నాయన నువ్వు
ఆ జనకుడి దగ్గరికి వెళ్ళు. జనకుడి యొక్క ఆస్థానానికి వెళ్ళి, జనకుడి యొక్క సాంగత్యంలో కొద్ది రోజులు జ్ఞానోపదేశాన్ని పొందు. అప్పుడు నీకు కావలసింది దొరుకుతుంది. అంటే తండ్రి తనకు తెలిసిన జ్ఞానాన్నంతా బోధించినప్పటికీ కూడా, ఆ కొడుకు శాంతిని పొందలేకపోతున్నాడు. పొందలేకపోయినప్పుడు ఆయనేమన్నాడు, "నువ్వు పలానా రాజుగారి దగ్గరికి వెళ్ళు నాయనా, జనక చక్రవర్తి దగ్గరికి వెళ్ళు. ఆయన దగ్గర నీకేం చెప్తాడు? నీకు కావలసినటువంటి వస్తువును అందిస్తాడు. పరమశాంతి నీకు దొరుకుతుంది." అంటే చూడండి, ఆయన మరి నాకంటే గొప్ప జ్ఞానం జనకుడికి ఉందా? "నువ్వెందుకురా నా దగ్గరున్న జ్ఞానంతో ఎందుకు తృప్తి పడట్లేదు" అని కొడుకుని అనలేదండి. పూర్ణమైన స్థితిలో ఉన్న గురువు ఎలా ఉంటారు? "వెళ్ళు నాయనా, నీకెక్కడ శాంతి దొరికితే అక్కడికి వెళ్ళి ఈ నీ జన్మను సార్థకత చేసుకోమనే" చెప్తారు తప్ప, నిందలు వేసే ప్రయత్నం చేసేటటువంటి వాళ్లకు మరి పూర్తిగా జ్ఞానం లేదనే చెప్పాలి. పేరుకు మాత్రమే సద్గురువులు అనేటటువంటి ఏమంటారు? ఆ బిరుదు పెట్టుకున్నంత మాత్రాన మరి వాళ్ళు సత్పురుషులు అయిపోరండి. రాగద్వేషాలను విడిచిపెట్టి తనను నమ్ముకున్న శిష్యులకు ముక్తిని ప్రసాదించగలిగిన శక్తి తనకుండాలంటే తాను ముందు ముక్త పురుషుడై ఉండాలి. ముక్త పురుషుడికి రాగద్వేషాలుండవు. ఆ గురువు దగ్గర చేరిన శిష్యులకు కోరికలు ఉండకూడదు. రాగం ఉండకూడదు. ద్వేషం ఉండకూడదు. అంటే ముందు గురువుకుండాలి. ఆ గురువుకు ఉంటే శిష్యులకు కూడా వస్తుందండి. ఇలా ఇక్కడ ఏం జరుగుతుందిక్కడ? సత్సంగత్వే నిస్సంగత్వం. దేని మీద కూడా ఆసక్తి లేకుండా భగవంతుణ్ణి చేరుకోవడం పట్ల, భగవంతుడు శాస్త్రంలో చెప్పిన సాధనలు చేయటంలో నిరంతరము కూడా మనం ఏం చేస్తుండాలి? ప్రయత్నం చేస్తూ ఉండాలి. నిస్సంగత్వే నిర్మోహత్వం. అవతలి వాళ్ళు మేము ఒక 4 ఎకరాల పొలం కొనుక్కున్నామంటే వీళ్ళెలా ఉండాలి అనంటే, 4 ఎకరాల పొలం కాకపోతే 40 ఎకరాలు కొనుక్కోనాయన, అన్నీ విడిచిపెట్టేవి అని చెప్పేసి వాటి మీద ఆసక్తి లేకుండా, మోహము కలగకుండా ఉండాలి. అలా మోహం కలగలేదు. నిర్మోహత్వే. అప్పుడు మోహము లేనప్పుడు ఏమవుతుంది అనంటే, మనం బ్రహ్మమును చేరుకోవడానికి కావలసిన స్థితి జీవన్ముక్తులం అవుతామనమాట. అంతేకాని ఇక ఒక గురువు దగ్గర చేరిన తర్వాత నీకు కోరికలు తగ్గలేదు, తర్వాత నీ సాధనలో నువ్వు ముందుకు పోవట్లేదంటే ఎక్కడో లోపం జరుగుతుంది. భగవంతుణ్ణి చేరుకునే ప్రయత్నంలో నువ్వేం చేయాలి? అంచెలంచెలుగా ముందుకు వెళ్తుండాలే తప్ప, ఇక నాకీ జన్మకు ఇతడే గురువు అని చెప్పేసి నువ్వు అక్కడ ఉండిపోతే, సాధన యందు ఉన్న మెలకువలు తెలుసుకోకుండా నువ్వు అలాగే ఉండిపోతే నీ జన్మ వృధా అయిపోతుంది. అందుకే కేవలైరింద్రియైరపి అని కృష్ణ పరమాత్మ ఎందుకు చెప్పారు? అహంకార మమకారాలు లేనటువంటి జీవన్ముక్తులైనటువంటి వాళ్ళు కర్మ చేస్తుంటారు. 10 మంది యొక్క క్షేమమే తప్ప స్వార్థం అనేది లేకుండా ఉంటారు. ఒకవేళ స్వార్థంతో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారో కూడా చెప్తున్నాడు తర్వాత శ్లోకంలో. ఏమంటున్నారు ఆయన అంటే, యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం, అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. ఇక్కడ కృష్ణ పరమాత్మ క్లియర్ గా చెప్పారు 12వ శ్లోకంలో. ఏమంటున్నారు? యోగమును పొందాలనుకునేటటువంటి యుక్త పురుషుడు ఎలా ఉంటాడు అనంటే, యుక్తః కర్మఫలం త్యక్త్వా, కర్మల యొక్క ఫలితాన్ని ఈశ్వరుడికి సమర్పిస్తారు. ఒక పని చెయ్యటంలో రాగం ఉండకూడదండి. నేను చేసే పని నా కూతురుకు ఉపయోగపడాలి, నా కొడుక్కు ఉపయోగపడాలి, లేకపోతే నా భార్యకు ఉపయోగపడాలి, లేకపోతే నా కులంలో ఉన్న బంధువులకు ఉపయోగపడాలనేటటువంటి ఆ రాగం అనేది లేకుండా ఏం చేస్తాడాయన? ఎప్పుడూ లోకక్షేమాన్ని కోరుకుంటూ తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏం చేస్తుంటారు? తనకున్న ఐశ్వర్యాన్నంతా పంచుతూ ఉంటాడండి. అలా పంచుతూ తనకున్న దానిని ఇతరులకు పంచటంలో ఏ మాత్రము రాగము, ద్వేషము లేకుండా ఏం చేస్తాడు? నిస్వార్థంగా పంచుతూ ఉంటాడనమాట. ఒక చెట్టు ఫలాలను ఇవ్వడంలో వీడు ధనవంతుడు కోసుకుంటున్నాడా, పేదవాడు కోసుకుంటున్నాడా, ముష్టివాడు కోసుకుంటున్నాడా అని ఆ చెట్టుకు సంగము ఎలా లేకుండా ఉంటుందో, అదే విధంగా సత్పురుషుడైనటువంటి సద్గురువు కూడా ఏం చేస్తారు? తనకున్నటువంటి జ్ఞానాన్ని పంచటంలో ఎలా ఉంటారు అంటే, సాక్షాత్తు ఒక గొప్పవైనటువంటి ఫలాలను కలిగినటువంటి మహావృక్షము ఎలా అయితే ఉంటుందో అలా సంగము లేకుండా ఏం చేస్తారు అనంటే, మరి అందరికీ కూడా పంచేయగలిగినటువంటి శక్తి మరి వాళ్ళందరికీ పరమాత్మ ఇస్తూ ఉంటారు. వాళ్ళు కూడా గురుస్వరూపాలుగా ప్రకాశిస్తూ ఉంటారు. అలా ప్రకాశించటం వల్లే కదండి ఇవాళ మనం
రోజు రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, ప్రకాశానందగిరి స్వాముల వారు, ఇలా వివేకానందుడు, యోగి వేమన, పరమాచార్యులు, ఇలా వీళ్ళ పేర్లు ఎందుకు చెప్పుకుంటాం? వీళ్ళ మాటలు లేకుండా మన ప్రవచనం ముగుస్తుందా? వాళ్ళ మాట పలికినంత మాత్రము చేతనే మనకున్నటువంటి తెలిసో తెలియకో చేసిన దోషపు కర్మలన్నింటి యొక్క ఫలములు కూడా కాలిపోతున్నాయండి. వాళ్ళ మాటలను మన నోటితో ఉచ్చరించినంత మాత్రము చేత, ఈ చెవి ద్వారా వాళ్ళ యొక్క మాటలను విన్నంత మాత్రము చేతనే మన కర్మలలో పాపము చెయ్యాలనేటటువంటి ఆ ఆలోచనంతా కాలిపోతుందండి. వాళ్ళెలా ఇస్తున్నారు? అందుకే స్థావరములు అని పిలువబడతారు కదండీ! ఆ స్థావరములు అంటే రాళ్ళు, వృక్షాలుంటాయి కదా! జంగమములలోనేమో మనస్సుంటుందండి. అంటే ఒక ఈ ఏంటి ప్రాణమున్నటువంటి అంటే ఏవైతే కదిలేటటువంటి ప్రాణులుంటాయో వాటిలో మనస్సుంటుంది. కానీ స్థావరములుగా ఉన్న రాళ్ళు, వృక్షాలలో మాత్రం మనస్సుండదు. భగవంతుడి యొక్క చైతన్యము స్థావర రూపంగా ఉంటుందనమాట. మరి ఆ స్థావర రూపంగా ఉన్నటువంటి వాటికి ఇది వీళ్ళు నా దగ్గర నుంచి ఇది తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత వీళ్ళు నాకది ఇస్తారా? ఇవ్వరా? అనేటటువంటి ఆలోచన ఏమీ లేకుండా ఎలా ఉంటారు? నిస్వార్థంగా ఉంటాయండి. ఒక రాయిని నువ్వు తొక్కినా అదేమీ బాధపడదు. దాన్ని నువ్వేం చేసినా ఏమీ మాట్లాడదు. రమణ మహర్షి చూడండి. తన మీద మూత్రం విడిచిపెట్టినప్పటికీ కూడా ఒక స్థావరంలాగా తన మీద మూత్రం ఎవరు పోశారు అని చెప్పి చూసుకున్నాడా? అసలతనికి ఆ స్పృహ లేదు. ఆ స్పృహ లేకుండా ఉండేటటువంటి ఒక స్థావరంలాగా నీ యొక్క స్థితిని కనుక నువ్వు చేసుకుంటే నువ్వేం చేస్తావు? ఎప్పుడూ కర్మఫలాలు ఈశ్వర స్వరూపానికి సమర్పణ చెయ్యడమే తప్ప ఇక వేరొక స్థితి ఉండదు. ఆయన అదే చెప్తున్నారు. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికం. ఎందుకండి నేను చేసేటటువంటి పనిలో రాగము, ద్వేషము ఉండకూడదంటే, నువ్వు చేసేటటువంటి పనిలో గనక ఏ విధమైన ఫలాలు ఆశించకుండా, రాగద్వేషాలు లేకుండా, నువ్వు కర్మఫలాలన్నీ ఈశ్వరుడికి సమర్పణ చేసి, నలుగురికి మంచి చేయడం నా బాధ్యత, నా ధర్మమని ఎవరైతే కర్మఫలాలు భగవంతుడికి సమర్పణ చేసి కర్మ చేస్తున్నారో, వాళ్ళు పరమశాంతిని పొందుతారట. అయుక్తః అంటే ఈ శరీరంతో అనుభవించే సుఖాల మీద మమకారం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. అంటే కోరికలను కోరుకుంటారు. ఆ కోరికల వల్ల వచ్చే ఫలాల చేత వీళ్ళేం చేస్తారు? దుఃఖమును, సుఖమును 2 పొందుతారు. ఇలా పొందినటువంటి వాళ్ళు సుఖ దుఃఖాలు ఎవరి ఖాతాలో ఉంటాయో వీళ్ళు మళ్ళీ మళ్ళీ శరీరాలను పొందుతారు. అంటే బంధింపబడతారనమాట. మనం బంధింపబడేటటువంటి ప్రయత్నం చెయ్యాలా? బంధనములో నుంచి విడిపడటానికి కావలసిన ప్రయత్నం చెయ్యాలా? అంటే కర్మ ఫలములను విడిచిపెట్టి కర్మ చెయ్యాలి. నేను ఈ శరీరంతో భగవంతుడు నాకు అప్పజెప్పబడిన పనిని ఎలా చెయ్యాలి? సంగము లేకుండా ధర్మబద్ధంగా, శాస్త్ర నియతి ఆధారంగానే నేను కర్మ చెయ్యాలి తప్ప వేరొక విధంగా కర్మ చెయ్యకూడదని భగవంతుణ్ణి తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని ఎవరైతే ప్రారంభిస్తున్నారో వాళ్ళు చేసే పనిలో ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నామండి. ఎవరైనా మనల్ని ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వమని అడిగారు. ఇప్పుడు ఈ గ్లాస్ నీళ్ళని నేను ఎవరికి ఇస్తున్నాను? ధనవంతుడికి ఇస్తున్నాను. అబ్బో! ఇంత ధనవంతుడు మా ఇంట్లో నీళ్ళు అడుగుతున్నాడని అతనికి గబగబా వెళ్లి ఫ్రిడ్జ్‌లో ఉన్న వాటర్ తీసుకొచ్చి ఇచ్చామనుకోండి. ఇక్కడ నువ్వేం ఆశపడ్డావు? ఫలితం కోరుకున్నావు. ధనవంతుడు మా ఇంటికొచ్చి మమ్మల్ని నీళ్ళు అడిగాడని ఆ గ్లాసు శుభ్రంగా కడిగి, ఆ గ్లాసులో చల్లటి నీళ్లు పోసి, మనం ఆ గ్లాసును అతని చేతికి అందిస్తున్నాం. ఇప్పుడు ఎవరో ఒక సాధారణమైన వ్యక్తి ఒక గ్లాసు నీళ్ళు అడిగాడు. ఎవరో వచ్చిన వ్యక్తి అని గబగబా ఏదో అక్కడ ఉన్నటువంటి కుండలో నీళ్లు పట్టుకొచ్చి ఇదిగోండి అని ఇస్తారు. అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ధనవంతుడు, బీదవాడు. అతడి యొక్క స్థాయిని బట్టి మీరు ఏం చేస్తున్నారు? కర్మ చేస్తున్నారు. కర్మ ఫలం ధనవంతుడు అంటే అతని వల్ల మనకు మంచి మేలు జరుగుతుంది ఏనాడో ఒకనాడు. అంటే మనం అందరం ఏం చేస్తున్నాం? భగవంతుడు అంటారు, పలానా వ్యక్తి నాకు ఉపయోగపడతాడు అంటే ఇక్కడ నువ్వేం కోరుకుంటున్నావు? ఏదో ఒక రోజు ఇతని నుంచి నాకు మంచి జరగాలి అని కోరుకుంటున్నా. ఆ మంచేదో నీ లోపటున్న ఆయన నుంచి దొరకాలని కోరుకోవచ్చు కదా! జీవన్ముక్తులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ప్రతిదీ భగవంతుడే ఇస్తున్నారనేటటువంటి భావన చేత కర్మ చేస్తారు. భగవంతుణ్ణి తెలుసుకునే ప్రయత్నంలో
అంతటా భగవంతుడు నన్ను తిడుతున్నది, నన్ను పొగుడుతున్నది, నాకు అన్నం పెడుతున్నది, నా భార్యగా ఉన్నది, నా తల్లిగా ఉంది, నా తండ్రిగా ఉంది, సమస్తమునందు ఈశ్వర చైతన్యమే ఉంది అన్నప్పుడు తాను ఏ పని చేస్తున్నా ఏం చేస్తాడు? కర్మ ఫలముల యందు స్పృహ లేకుండా కర్మ చేస్తాడు. ఆ చేసినటువంటి కర్మ ఏమవుతుంది అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కావలసిన స్థితి ఏర్పడి పరమశాంతి పొందుతారు. నాకు వీళ్ళ వల్ల ఇంత మేలు జరగాలి అని మీరు నశించిపోయే వ్యక్తుల మీద కోరిక కోరుకున్నారనుకోండి. నేను ఒక చోట చదివానండి. ఒక వ్యక్తి వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం ఇప్పించడం కోసం ఒక ఎమ్మెల్యే గారికి ఒక 3,00,000 రూపాయలు పొలాన్ని అమ్మి కడతాడండి. ఇప్పుడు కట్టిన తర్వాత ఏమవుతుంది? ఆ ఎమ్మెల్యే గారు కూడా ఆ పిల్లవాడికి ఉద్యోగం ఇప్పించడం కోసమని అవతలి వ్యక్తితో అంటే ఉద్యోగం ఇప్పించే ఆఫీసర్‌తో మాట్లాడతాడు. ఈయన డబ్బులు వెళ్ళి ఇచ్చాడు. సరే రేపు కట్టేస్తానండి డబ్బులు. ఆ పిల్లవాడికి మీరు ఉద్యోగం ఇవ్వండి అని ఆ ఎమ్మెల్యే గారు కూడా నిజాయితీగానే ఉంటారు. కానీ ఆ రోజు రాత్రికి ఏం జరిగింది అంటే ఆ వ్యక్తికి అనుకోకుండా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు. ఇప్పుడు ఈ ఈ వ్యక్తి ఏమో రేపు నాకు ఉద్యోగం వస్తుంది అని సంతోషంగా ఉన్నాడు. వాళ్ళ తండ్రి గారు ఏమనుకుంటున్నారు? పిల్లవాడికి ఉద్యోగం వస్తే తాకట్టు పెట్టినటువంటి పొలాన్ని ఏదో ఒక రోజు ఉద్యోగం చేసి విడిపిస్తాడనుకుంటున్నాడు. ఈ డబ్బు తీసుకున్న ఎమ్మెల్యే గారేమో ఆ అధికారికి డబ్బులు కట్టకుండానే మరణించాడు. అసలు ఆయనకి ఎక్కడి నుంచి డబ్బొచ్చింది? ఏ కారణ నిమిత్తంగా వచ్చిందనేది ఆయన కొడుకులకి, ఆయన భార్యకి తెలీదు. ఇప్పుడు ఆ పై అధికారి ఏం చేశాడు? వీడికి ఉద్యోగం ఇవ్వలేదు. అదేంటంటే నేను పలానా 3,00,000 కట్టాను కదా! మరి 3,00,000 కడితే ఆ డబ్బు నాకు అందలేదు అన్నాడు. అంటే ఇప్పుడు ఎందుకు ఈ కథ? అవసరమేముంది మనకి అనంటే చూడండి. ఒక వ్యక్తి ద్వారా కలిగేటటువంటి లాభం కోసం ఎదురు చూసినప్పుడు మీ పని జరగవచ్చు, జరగకపోవచ్చు. జరగకపోవడానికి మధ్యలో ఏం జరిగింది? అతని యొక్క ఆయు ప్రమాణం పూర్తయిపోయింది. అంటే వ్యక్తి మీద ఉన్న నమ్మకం భగవంతుడి మీద ఎందుకు లేదు? మీరు బ్రతకడానికి మూలమైనటువంటి భగవంతుడి మీద నమ్మకం పెట్టి మీరెందుకు కర్మ చెయ్యలేరు? ఒక వ్యక్తి ఇస్తాడో, ఇవ్వడో తెలియనటువంటి స్థితిలో కూడా ఒక వ్యక్తిని నమ్ముతున్నారు కదా! మిమ్మల్ని మీరు బ్రతికి ఉండడానికి మూలాధారమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని అందించే శక్తి మీద మీకెందుకు నమ్మకం లేదు? తింటున్నారు, తాగుతున్నారు, మాట్లాడుతున్నారు, వ్యవహారాలు చేస్తున్నారు. అన్నింటినీ నేను చేస్తున్నానంటున్నారు. ఇన్ని చేయడానికి ఆధారమైన భగవంతుడి మీద నమ్మకం లేనివాడు కామకారేణ ఫలముల పట్ల ఆసక్తిని పొంది నిబధ్యతే కర్మ చేత బంధింపబడతాడు. ఆ వ్యక్తి ఏమవుతాడు? ఉద్యోగం రాలేదని తెలిసినటువంటి వ్యక్తి చాలా దుఃఖపడుతుంటాడు. పొలం పోగొట్టుకున్నానని భయపడిపోయి ఆ తండ్రి ఆత్మహత్య చేసుకుంటాడు. ఇప్పుడు ఆ కొడుక్కి ఏం చేయాలి? పొలం పోయింది, ఉద్యోగం రాదు, ఏం చెయ్యాలో తెలియక దారి దోపిడి దొంగగా మారతాడు. చూడండి. అతను చేసినటువంటి కర్మ భగవంతుడి మీద నమ్మకం లేకుండా వేరొక వ్యక్తి మీద పెట్టుకున్నటువంటి నమ్మకం ఉన్న పొలాన్ని పోగొట్టింది, తండ్రిని పోగొట్టింది, ఉద్యోగం సంపాదించలేననేటటువంటి ఒక నిరాశ, నిస్పృహ చేత ఏమయ్యాడు? దోపిడీ దొంగగా మారతాడు. ఎంతో మంది ప్రాణాలను హరించేటటువంటి దారి దోపిడీ దొంగగా మారిపోయి మరి ఎంతో సంపద కూడబెట్టడంలో అతడు ఏం చేసుకోవాలో కూడా తెలియకుండా ఆ సంపదను సంపాదిస్తాడు. ఎంతో మంది ప్రాణాలను హరిస్తాడు. చూడండి. భగవంతుడి మీద నమ్మకం పెట్టుకొని ఈశ్వరుడు నాకు ఏదిస్తే దానితో సంతోషమని మనం భగవంతుడి మీద నమ్మకంతో మన ప్రయత్నం చేయడంలో ముందుకు పోతే ఇలాంటి సమస్య వస్తుందా? రాదు కదా! కర్మ ఫలాల మీద ఆసక్తి పొందిన వారందరూ కూడా బంధింపబడతారు. కర్మ ఫలాలను ఈశ్వరుడికి సమర్పించడంలో ఆ కర్మ చేయడానికి శక్తినిచ్చేది ఆ భగవంతుడే అని నమ్మిన వ్యక్తి మాత్రమే కర్మ ఫలాలను కూడా భగవంతుడికి విడిచిపెడతారు. అంటే కర్మ ఫలాలు భగవంతుడికి ఇవ్వడం అంటే ఏంటి? ఈ కర్మ చేయడానికి కావలసిన శక్తి, ఈ కర్మ చేయడానికి మూలం అంతా భగవంతుడికే తెలుసు అని భగవంతుడి మీద నమ్మకం ఉన్న వ్యక్తి ఆ భగవంతుడి చేతిలో ఎలా ఉంటాడు? ఒక ఊత కర్రలాగా ఉంటాడు. మరి నేనే చేస్తున్నాననేటటువంటి అభిమానము, అహంకారం కలిగిన వ్యక్తి మళ్ళీ మళ్ళీ శరీరాలను తీసుకుంటూ ఉన్నాడు. కాబట్టి కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారన్నమాట. సమస్త కర్మలు భగవంతుడికి సమర్పణ చేసితే మీరు ఎలా ఉండవచ్చు?
కర్మల యొక్క సమర్పణ లేకుండా నేను చేస్తున్నానన్నప్పుడు మీరెలా ఇబ్బంది పడతారు అనేది మళ్ళీ తర్వాత శ్లోకాలలో వివరణ చేస్తారనమాట. దాన్ని మళ్ళీ మనం రేపు తెలుసుకుందామండి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. హరి ఓం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.